ఏలుముద్రలలో నన్ను నేను చూసుకొనుచు ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా కడసరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా ఏడు ముద్రలలో నన్ను నేను చూచుకొనుచు ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా గడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా నా ఇంటిని గూర్చిన వెంకనాలు పుట్టుకొస్తుంది వాక్యం వలన ఉత్తేజం కనువేస్తుంది నా ఇంటిని గూర్చిన వెంకనాలు పుట్టుకొస్తుంది వాక్యం వలన ఉత్తేజం కనువేస్తుంది కాలమనే తెరను దాటి వెళ్ళిపోవాలని నిత్యత్వములో ప్రభుతో కలిసి ఉండిపోవాలని కాలమనే తెరను దాటి వెళ్ళిపోవాలని నిత్యత్వములో ప్రభుతో కలిసి ఉండిపోవాలని సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా ఏడు ముద్రలలో నన్ను నేను చూచుకొనుచు ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా తన పాటున మార్పు నుండి ఎత్తబడతాను శ్రీమతి యేసుక్రీస్తుగా కొనియాడబడతాను తన పాటున మార్పు నుండి ఎత్తబడతాను శ్రీమతి యేసుక్రీస్తుగా కొనియాడబడతాను దేహమనే తెరను దాటి వెళ్ళిపోవాలని ప్రభుతో కలిసి అంతఃపురములో ఉండిపోవాలని దేహమనే తెరను దాటి వెళ్ళిపోవాలని ప్రభుతో కలిసి అంతఃపురములో ఉండిపోవాలని సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా ఏడు ముద్రలలో నన్ను నేను చూసుకొనుచు ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా ఏడు ముద్రలలో నన్ను నేను చూచుకొనుచు ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా నేను సాగిపోతున్నా సాగిపోతున్నా
ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పిల్లరా, మనం అందరూ లేచినటువంటి కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడదనో. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగల్లో నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. అలాగే మత్తయి సువార్త 24 చదువుతాం. అబద్ధ క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబరిచెదరు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, ఆయన నీ అత్యంత కృపలో ప్రేమలో దేవా, మీరు మమ్మల్ని ప్రేమించారు, సజీవ లెక్కలో ఉంచారు. ఇదిగో నాయనా, మరొక ఆదివారపు దినమున ఈ రీతిగా నీ వాక్యము యొద్ద మేమందరము చేరి నాయన నీ వాక్కు కొరకు నాయన తెచ్చినాం. ప్రభా, ఇదిగో నాయనా, నీ మెల్లని స్వరంతో మీరు మాతో మాట్లాడండి, నీ బిడ్డలతో మాట్లాడండి. ప్రభా, ఈ దినము కొరకు మా కొరకు నాయన నువ్వు ముందుగా సిద్ధపరిచిన లేఖనాలలో నుండి ప్రభా, ఈ గడియకు మాకు ఇవ్వబడిన ఋతువునకు తగిన ఆహారము నుండి ప్రభా, నీ ప్రవక్త ద్వారా మీరు ఏదైతే మాకు బయలుపరిచారో, ఏదైతే మాకు విశదీకరించారో వాటిని మేము ధ్యానించబోతున్నాం. అలాగే మా కాలమునకు మేము అన్వయించుకోవచ్చు. ప్రభా, మేము ధ్యానిస్తుండగా మీరు రంగం మీదకి రండి నైనా. ఈ వాక్యము నీది, నీవు వచ్చి ఈ వాక్యమును మాకు పంచి ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ లేకపోతే మేము ఈ లేఖనాలను గ్రహించలేము నాయన. ప్రభా, కనిపించని అపవిత్రాత్మ శక్తులను లయపరచండి. నీ బిడ్డల వాక్యమునకు లోబడినట్లుగా నీ ఆత్మ ద్వారా వారి హృదయాలకు నాయన అర్థమగు రీతిగా మీరు ప్రేరేపణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. క్రీస్తు యేసులో ఈ ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయి. అల్పునైనా నన్ను కూడా నీ సిలువ చాటున మరుగుపరుచుకోదేవా. కేవలం నీ నోటి మాటకు ఒక బోరగా నన్ను వాడుకొని తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. దేవా, మీరు మాతో మాట్లాడమని బలపరచమని. ఇదిగో ప్రభా, రికార్డ్ చేయబడి ఎక్కడికైతే అది వెళ్తుందో వారితో కూడా మీరు మాట్లాడండి. అలాగే కాన్ఫరెన్స్ లో కొందరు ఆదివారం నైనా వారి స్థలాలలో కూడుకోలేక ఈ రీతిగానైనా కాన్ఫరెన్స్ ద్వారా కూడా విలుచున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏదేమైనా నీ సన్నిధి ఇక్కడ ఉంచమని, నీ నామానికి మహిమకరముగా సమస్తమును సమకూర్చండి. సాయంకాలం జరిగే కమ్యూనియన్ సర్వీస్ లో కూడా మీరు ఉండండి నాయనా. అలాగే నాయనా, తెలుగు నుండి తమిళ్లో కూడా కొంతమందికి అర్థమగు రీతిగా ప్రత్యేక పరిచుండగా వచ్చిచున్న నిరాశుడు పౌరులను కూడా దర్శించినైనా. అలాగే ప్రభావాలకునైనా నన్ను కూడా బలపరిచి ఏది ఏమైనా ఈ పరిచర్యను ఈ ప్రాంతంలో నీ వధువు కొరకునైనా సిద్ధపరచమని మహిమ ఘనత నీకే అర్పిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఈరోజు దాహము అనేటటువంటి అంశాన్ని మరి సంపూర్ణంగా మనం ముందుకు లేకపోతే ఈరోజు దాన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. గతంలో మనం ధ్యానించాం
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు తృప్తి కొనుచున్నది. జీవము గల దేవుని సన్నిధిలో. కాన్ఫరెన్స్ లో వాళ్ళు మ్యూట్ చేయండి. ఓకే, కాబట్టి జీవము గల దేవుని సన్నిధిలో, లేకపోతే ఆయన్ని కలుసుకోవాలని తృష్ణ అనగా తీవ్రమైన ఆవేదనతో కూడినటువంటి ఆశ అతడిలో కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఇంకా మనం చూసాం మొన్న ఒక దుప్పిని వేటాడేటప్పుడు దాన్ని గాయపరుస్తాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి వేరొక మృగాలు, తోడేళ్లు కానీ ఇతరత్ర జంతువులు ఆ దుప్పిని గాయపరిచినప్పుడు, ఆ కండరాన్ని పీకినప్పుడు, ఆ గొంతు మీద కరిచినప్పుడు ఈ దుప్పి ఆ నీటి లేకపోతే ఆ నీటి మడుగుల దగ్గరికి వెళ్ళి ఆ నీరు తాగుతూ ఉన్నప్పుడు ఆ రక్తధార ఆగిపోయి తన ప్రాణం తప్పుతుంది. అంటే ఎంత ఆతృతతో తన యొక్క జీవమును కాపాడుకోవాలని, తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ఎంత ఆవేదనతో పరిగెడుతుందో, అలాంటి ఆక్రందనతో కూడినటువంటి వేదన. దేవుడిని కలుసుకుంటే నా ప్రాణం, నా తృష్ణ తీరుద్ది, నేను బ్రతుకుతాను అనేటటువంటి ఒక గొప్ప ఆశతో కూడినటువంటి కీర్తనగా మనం చూసాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ దాహములో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి భౌతిక పరమైన దాహం, మరొకటి ఆత్మ సంబంధమైన దాహం. అంటే ఈ థ్రస్ట్ అనేటటువంటిది, ఈ దప్పిక అనేటటువంటిది సహజ సిద్ధముగా ప్రతి వారిలో కూడా ఉండేటటువంటి సహజ నియమము. ఆమేన్. ఏ నియమము? దాహం అంటే ఆశ లేనివాడు ఎవ్వడు ఉండడు. మనం బ్రతుకుతున్నామంటే రేపటిని కూర్చుని ఏదో ఆశ, జీవిస్తున్నామంటే ఏదో మనల్ని వెనక నుండి నడిపిస్తుంది, ఏదో మనల్ని వెనక నుండి తోస్తుంది. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామని అంటే మన శరీరంలో ఉన్న ఈ 5 ఇంద్రియాల యొక్క బేసిక్, లేకపోతే ఈ 5 ఇంద్రియాల మీద ఆధారపడి ఇలా అయితే బాగుంటుంది. ఖచ్చితంగా నేను చెప్పాలంటే ఎవరో ఒకరిని చూసి మనం నేర్చుకుంటున్నామండి. అర్థం కాలేదా? అంటే మీ ఇంటి పక్కనే తీసుకోండి, లేదంటే ఇంటి ఎదురుగా తీసుకోండి. మనం లేవగానే ఎవరిని చూద్దాం? మీరు గుమ్మం తుడిసారనుకోండి, పక్కన వాళ్ళు లేచి తుడిసారా లేదా అని చూద్దామా లేదా? అలాగే మనం బయటికి వెళ్తున్నాం అనుకోండి, ఇంటి ఎదురులో ఉన్నవారు ఏం చేస్తున్నారని కూడా మనం చూస్తాం. మీరు వెళ్ళి ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మీరు చూసే లోపల వారు మీరేం చేస్తున్నారా అని చూస్తారండి కదా? అవునా కదా? అలాగే ఒక ఇంట్లో తాళం వేస్తుంది అనుకో, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారబ్బా, అసలు మనకేం పని? కానీ వెంటనే క్వశ్చన్ ఏంటంటే ఖచ్చితంగా పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు కనపడట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? ఆశ అదేదో దాహం, అదే కదా. నీ దాహం తీరుద్దా? ఆ ఇంటి రోజు ఉన్న ఇంటి వారు తాళం వేసి ఎక్కడికి వెళ్ళారో డీటెయిల్ తెలుసుకునేంత వరకు నీ తృప్తి అవుతుందా? ఎవరు మాట్లాడేంటంటే. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఇవన్నీ నీకు అనవసరం, నువ్వు దేని మీద మనసు ఉంచావు దాని మీద ఉండమంటాడు. ఈ పాడు మనిషి ఉంటాడా? రోజు ఉండేటటువంటి ఒక వ్యక్తి ఒక రోజు కనపడలేదు అనుకోండి, మనకేమనిపిస్తుంది? అతడు ఎక్కడికి వెళ్ళాడా అనిపిస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా జన్యా ఉంది. నాకు ఎలాగ అలవాటు అయిపోయిందంటే రోజు 12 గంటలకే నిద్ర పడుతుందండి. అంటే ఈ మనవరాల ఎఫెక్ట్. ఆమె ఊరు వెళ్ళినా పోయిందా? పోలా. ఏంటి ఎన్ని గంటల వరకు? ఆమె 12 గంటల 1 గంట దాకా మెలకువగా ఉండి ఆ డిస్టర్బ్ చేసి వెళ్తుంది కదా. కలుపు అలా కదిలితే ఆమె వచ్చి తీరుతుందేమో అనుకుంటున్నాను. అదేంటంటే అదొక రకమైనటువంటి ఒక దానికి మనం దేనికైతే అలవాటు పడ్డామో అది మనం పొందుకునేటంత వరకు మన మనస్సు కుదురుగా ఉండదు. అదేనా? కాబట్టి ఈరోజు ప్రతి వాడు చెప్పేది ఏంటో తెలుసా? మనీ మేక్స్ మోర్ థింగ్స్. అంటే ఏంటమ్మా? నాకు ఇంగ్లీష్ రాదు. అంటే ఏంటి అక్కడ? డబ్బు జబ్బా
డబ్బు గబ్బా ఏంటో చెప్పాలి నువ్వు, మీరు క్లారిటీగా ఇవ్వాలి నాకు. డబ్బు ద్వారా మనీ మేక్స్ మోర్ థింగ్స్. ఈ డబ్బు అనేక పనులు మనం చేయటానికి ప్రోత్సాహపరుస్తుంది. ఏం చేస్తుందండి? ప్రోత్సాహపరుస్తుంది. కాబట్టి ఒక 10,000 ఉన్నాయనుకో, 10,000 తగ్గిన పనులు చేస్తాం. కానీ మనం అలా చేయండి. 10,000 అయితే 20,000కి తగిన పని చేస్తాం. 20,000 తగిన పని అంటే ఏం చేస్తున్నాం? -10,000 తీసుకొచ్చి ఎక్కడ పెడతాం? మళ్ళా అక్కడ పెడతాం. మీరు గమనించాలి. అదే ఒక వ్యక్తికి ₹1,00,000 అనుకోండి. నేను చెప్పే గుర్తుపెట్టుకోండి, ముందు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. థ్రస్ట్ దాహం. కాబట్టి ఒక ₹1,00,000 అనుకోండి. అప్పుడు నువ్వు అంతకుముందు చేసినది గుర్తుపెట్టుకోవాలి. ఎంత? నీకు 10,000 వస్తే ఎంత చేస్తున్నావు? 20,000 చేస్తున్నావు. మైనస్ ఎంత? 10లో నుంచి 20 నుంచి 10 తీస్తే ఎంత? అంటే నీకు డెఫిసిట్, లేకపోతే దాన్ని ఏమనొచ్చు, అది లోటు ఎంత? 10,000. అదే ₹1,00,000 వస్తే ఎంత చేస్తాం? అదనపు దాహం ఎంత? అంటే 1 lakh నీకు వచ్చినట్లయితే 20 lakh వర్క్ చేస్తాం. డెఫిసిట్ ఎంత? అంటే నువ్వు 1,00,000 వస్తే 2 లక్షలు పని చేసాము. మైనస్ ఎంత ఉంటుంది అక్కడ? మీరు కట్టాల్సింది ఎంత ఉంటుంది ఇంకా? కాబట్టి ఇలాగలా మన శరీర సంబంధమైన దాహం పనిచేస్తుంది. ఆత్మదాహం అలా కాదు. నీకు ఎంత కలిగి ఉంటుందో అంతవరకే పనిచేస్తుంది. నీకు అర్థం కాలేదా? ఇంకొక అవసరం అయితే దానికంటే ఒక్క రూవ కొంచెం జాగ్రత్తగానే ఉండటానికి మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి పిల్లరా, అప్పుడు డెఫిసిట్ ఎంత? ₹1,00,000 కదా. ఈ ₹1,00,000 మైనస్ ఉంది కదా. ఈ మైనస్ ఏం చేద్దాం అని కనుక, ఈ మైనస్ అంటే మనకి ₹1,00,000 లోటు ఉంది కదా. ఈ లోటుని ఏం చేద్దాం అనుకుంటే మనం ఏమనుకుంటాం అంటే ఎలాగోలాగా చేద్దాం. అదొక దాహం. ఏ దాహం? నేను చెప్పేది అర్థం కాలేదా? ఎలాగోలాగా చేద్దాం అంటే అందరు చేయట్లేదా? అందరూ అలా లేరా? అలా లేరు. ఎవరు చెప్పారు ఈ మాట నీకు? ఎవరు చెప్పారు? నీ మనస్సాక్షి. ఎలాగోలాగా జరిగిపోద్ది అనేటటువంటి ఎవరు చెప్తారు నీకు? మనసు చెప్తుంది. కానీ నీ మనసుకు ధర్మశాస్త్రం లేదు. ఉందా? మీ మనసు ఏ బుక్ ఫాలో అవుతుందో చెప్పండి. ఏ బుక్ ఫాలో అవుతుంది? వాళ్ళకు ఓన్ బుక్ ఉంటుంది. ఏ బుక్? దాన్ని ఏమన్నారంటే తెలుగులో స్వబుద్ధి. ఏ బుద్ధి? క్లియర్గా అర్థం చేసుకోవాలి నేను చెప్పేది. నీకు అర్థమవుతుందా సమీరా? స్వబుద్ధి. ఇప్పుడు రమేష్ కొడుకున్నాడు. 2 బుద్ధుల మీద ఆలోచన పెడతాడు. బేసిక్స్ ఏంటంటే తల్లిదండ్రుల నుండి వచ్చిన బుద్ధి, దాన్ని ప్రమోషన్ అంటారు. ప్రమోషన్ అంటే ఏంటి? రే నువ్వు అలా చేయాలా, ఇలా చేయాలా, ఇలా చేయాలి, దాన్ని ఏమంటారు? ప్రమోటింగ్. ప్రమోటింగ్ అంటే నువ్వు అలా ఉండాలి అంటే వెనక నుండి వచ్చేటటువంటి ప్రెషర్ అది. ఇప్పుడు నీవు మీ తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా నీకు నచ్చిందే చేసావనుకోండి, దాన్ని ఏమంటారు? చెప్పరేంటండి. తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉండాలో అని కోరుకోవటం ఒక బుద్ధి. తల్లిదండ్రుల మాటతో మనకు పనేం లేదు, నాదేదో నేనే చేసుకోవాలని దాన్ని ఏ బుద్ధి అంటారు? అది ఏ దాహం? అది తల్లిదండ్రులతో ఒక రకమైన దాహం. ఏ దాహం? సరే, మనం వర్తమానంలో ఉన్నాం కాబట్టి కట్నాలు పుచ్చుకోము, కట్నాలు ఇవ్వం. పుచ్చుకోనట్లేదు, మాట్లాడరేంటమ్మా? నేరం మనకి. ఏది? వర్తమాన ప్రకారం నేరం. అది వర్తమానాన్ని కళ్ళు మూసేస్తే అదేం లేదు. నీకు అర్థం కాలేదు అంటే నువ్వు వర్తమాన ప్రకారం. ఇప్పుడు మన ఒక ఆయన దగ్గరికి వెళ్ళింది, చాలా గ్రాండ్ గా వివాహం చేస్తున్నారండి బ్రదర్. చాలా కాలం మీరు మీ అమ్మాయి కోసం వెయిట్ చేశారు. వెయిట్ చేసి మొత్తం మీద అమ్మాయికి అబ్బాయిని పట్టుకొని పెళ్లి చేశారు అంటే ఏంటంటే ఊరగా వద్దా ఏంటి అన్నాడు. అరే మీరు వర్తమానం కదా, ఊరగా వద్దా అంటారేంటి అని. మొట్టమొదటి అతడు దాహం ఏంటో తెలుసా? వర్తమానంలోకి వచ్చిన చాలా మంది వింటారులేండి, ఇంటే ఎన్నవాడు. వర్తమానంలోకి వచ్చిన వారి కులపు అబ్బాయి దొరికేదాకా ఏం చేశాడు? అవునా? అంటే ఎక్కడ దొరకాలి మళ్ళీ అబ్బాయి కూడా? అదే వర్తమానంలో
ఏం కావాలా అంటే వాళ్ళ థ్రస్ట్, వాళ్ళ దప్పికని మనసులో పెట్టుకొని ఆ దప్పిక తీరేదాకా ఏం చేస్తున్నారు? వెతుకుతా ఉన్నారు. నా మాట అర్థం చేసుకోవాలి తల్లులారా, విన్నారా? ఈ తల్లులకు ఒక్కడే తండ్రి ఉన్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించినట్లయితే అతని తృష్ణ ఏంటి? తన కులమే కావాలి. అలాంటి వారిని ఎంక్వైరీ చేసి వెస్ట్ గోదావరిలో రాజమండ్రి దగ్గర పట్టుకున్నారండి. ఎక్కడ పట్టుకున్నారు? మీకు అర్థమైందా? రాజమండ్రిలో వర్తమాన సంఘంలో ఎవరు పట్టుకున్నారు? ఆ దాహం అక్కడ తీరింది. వాళ్ళ కుమార్తెకి ఏ దాహం పెట్టాడు కుమార్తె మీద? అమ్మాయి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏ వర్తమానం అయినా కానీ ఏదైనా కానీ కులం దగ్గరికి వచ్చేటప్పటికి మా కులమే, అనగా మన కులమే, కాకులమే. ఏ కులం? ఈ కాకి కులమే కావాలా అని అన్నారు. ఎవరు మాట్లాడలేదు. సరే, ఆయన దాహం అది, ఆయన దాహం తీరింది. ఆ దాహం తీరడానికి నేను అడిగాను, పోలేండి చాలా కాలానికి మీరు వెయిట్ చేసి పట్టుకున్నారంటే ఊరకే దొరికిందా అన్నాడు. మరి ఊరకే కాకుండా ఏమన్నా పెట్టుబడి పెట్టావంటే ఇంత పెట్టాను అన్నాడు. వర్తమానం కదండి, తీసుకొని చెవిలో పువ్వు పెట్టండి వర్తమానం అని అన్నాడండి. విన్నారా? వచ్చారు కదా మీరు కూడా పెళ్లికి. చెవిలో పువ్వు పెట్టండి, పేరుకి వర్తమానమే అంటారండి. మొత్తం వెనక నుండి జరిగిపోని అన్నాడు. ఎక్కడి నుంచి జరిగినాయంట? ఊరిని నీ దాహం తగలయ్యా, అన్ని వెనక నుండి జరిగినాయా? అంటే పబ్లిక్ గా జరగలేదు కానీ ప్రైవేట్ గా అన్ని జరిగినాయి అంట. అంటే ఇచ్చుకోవటాలు పుచ్చుకోవటాలు అన్ని జరిగినాయి అంట. కానీ పబ్లిక్ కాకూడదు. ఏం కాకూడదు? అది వర్తమానం అంటే దేవుడిదా దెయ్యందా? ఒక ప్రవక్తని దేవుడు పంపి ఈ కాలానికి మనకు ఒక వర్తమానం ఇస్తే మనం యథార్థంగా ఉండాలా వద్దా? అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఈ కాలంతో పోల్చి చెప్తాను అంటున్నాను కదా. అదే నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడా. ఉదయం ఒక సోదరుడు, మీ వర్తమానాలు వింటున్నాను బ్రదర్, మీరు నిజాయితీగా చెప్తున్నారు, నిజంగా మీ సంఘంలో అంత నిజాయితీ ఉందా అని అడిగాడు. ఎంత క్వశ్చన్. నేను కూడా ఆలోచించాను, ఉందంటావా? ఇక్కడ వరకే పనిచేస్తుందా నా యథార్థత? ఇక్కడ వరకు అంటే ఏంటి? బోధించడం వరకేనా? ఆ బోధలో జీవించేది ఏమైనా ఉందా? నా పాయింట్ అర్థమవుతుందా మీకు? అంటే అంతే. ఎందుకు అడిగే? ఏంటి బ్రదర్ ఎందుకు అడిగే వాళ్ళగా అని అంటే, ఏమోనండి, నేను అన్యజనుల్లోంచి వచ్చాను, లేకపోతే ఒక డినామినేషన్ నుంచి వచ్చాను, ఎందు చూసినా ఏమున్నది? గర్వకారణం. శ్రీశ్రీ చెప్పాడు, నరజాతి చరిత్ర సమస్త పరపీడన పరాయణత్వం ఈ సేవకులకి దాసోహం అయిపోయింది ఈనాటి పరిచర్య అన్నాడు. ప్రవక్త కూడా అదే మాట అన్నాడు. నీ సేవకుని మీద ఏ ఆత్మ ఉంటుందో సంఘం మీద అదే ఆత్మ ఉంటుంది. నేను కట్నాలు తీసుకున్నాను అనుకో, ఆటోమేటిక్గా సంఘం ఏం తీసుకుంటుంది? అయ్యా మీరు ఇప్పుడు తీసుకుంటారు, ఇప్పుడు కాదు అప్పుడు సంగతి చెప్తున్నాను, లేకపోతే మా పిల్లల సంగతి చెప్తున్నాను. నేను కనుక అదే కార్యాలు చేశానంటే సంఘం మీద ఏముంటది? ఫ్రంట్ నుండో బ్యాక్ నుండో. మీకు అర్థమైందా? అంటే పబ్లిక్ గానో ప్రైవేట్ గానో నేను ఏది చేసినా సంఘానికి తెలీదా? అప్పుడు సంఘం కూడా ఏం చేస్తుంది? పబ్లిక్ గా స్టేజ్ మీద కళ్యాణం కమనీయం అంటది. అక్కడ ఏముండదు. అక్కడ వధువు వివాహం అంటారు, అక్కడ ఏముండదు. బ్యాక్గ్రౌండ్ ఏముంటది? మామూలే. బ్యాక్గ్రౌండ్ ఏముంటది? దాహం. ఏ దాహం? చెప్పరా ఏ దాహం? అది వివాహం. ఏ దాహం అంటే శరీర సంబంధమైన థ్రస్ట్. అయితే వాక్యం ద్వారా సరి చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ సోదరుడు అంటాడు, చర్చిలు పెద్ద పెద్ద చర్చిలు కట్టాలని పిచ్చి పెట్టిందండి సేవకులకి. సేవకుల్లో డబ్బు దాహం ఎక్కువైపోయింది అన్నాడు. ఏమన్నాడు? ఆ డబ్బు దాహం తీరటానికి వారు ఎన్ని తతంగాలు చేయమన్నా చేసేస్తున్నారు. ఆమేన్. ఇప్పుడు ఈ సన్నీ ఉన్నాడు అనుకో, ప్రీతి వినండి, ఎవరినో ఆ పని చేసేవాళ్ళు ప్రేమించాడు. ప్రేమించి సడన్ గా అమ్మాయిని తీసుకొచ్చిన మామూలుగా తీసుకొచ్చాడంటే 2.5తో వచ్చాడండి. అంటే ఏంటి? 2.5తో వచ్చాడు. 2.5 అంటే ఇద్దరు ప్లస్ ఒక 25% తీసుకొని వచ్చాడు.
వచ్చిన తర్వాత నా దాహాన్ని మీరు చర్చి ద్వారా తీర్చాలి అన్నారు. దేని ద్వారా? చర్చి ద్వారా తీర్చాలంటే ఏం చేయాలా? పరిశుద్ధ వివాహం చేయాలి అపవిత్రమైన దానికి. ఇది చెప్పరేంటండి, దేవుడు అన్నిటినీ క్షమిస్తాడు కదా, దీన్ని కూడా మాట్లాడలేదు మీరు. అప్పుడు ఫెయిల్ వాడు కాదు, నేను ఫెయిల్. నేను రోజు వాక్యం చెప్తున్నాను అంటే వాక్యం ఎటు వెళ్ళిపోయింది? ఈ చెవులోంచి ఈ చెవులు. వాక్యం ఎటు వెళ్ళిపోయింది? నా నెత్తి మీద వెళ్ళిపోయింది. అప్పుడు నేనేం చేయాలి? డూప్లికేట్ పెళ్లి చేయాలి. ఏ పెళ్లి చేయాలి? రంగం మీద ఒక సేవకుడు ఉంటే అతడి హెచ్చరిక చేయాలి. అదే ఇప్పుడు మనం ఏది ఏడాలి అని అంటే దేవుని వాక్యం ఏడాలని మనం. హల్లెలూయా. లోకం ఏలాలా, వాక్యం ఏలాలా? లోకం ఏలాలా, వాక్యం ఏలాలా? వాక్యం ఏలాలి. వాక్యం ఏలాలంటే వాక్యానికి లోబడి. దేవుని స్తోత్రం కలుగును గాక. సన్నీ గారు ఫీల్ అవుతున్నాడు, అలాంటిది ఏమన్నా జరగదు కదా. డోంట్ ఫీల్ అబౌట్ ఇట్. మళ్ళీ షై ఫీల్ అవుతున్నావు ఎందుకనో నాకు అంత ఆలోచన నుంచి రాలా. మళ్ళా కమాన్ వచ్చేసాయి. కాబట్టి నథింగ్ డూయింగ్. ఎందుకంటే నేనేది చెప్తున్నాను అలాగే ఉండాలి సంఘం. ఇక్కడ నేను తాట తీయను కానీ దేవుడు తాట తీస్తాడు. నేనేం చేయలేను కానీ బోధించగలను మాత్రమే, ఖండించగలను, సరి చేయగలను, బుద్ధి చెప్పగలను, అంతవరకే. మీ పాపములకు లేకపోతే మీ పొరపాట్లకు మీరే ఉత్తరవాదులు. ఆ రోజు నేను కూడా సాక్షిని మీ మీద, అంతేనా? ఆ తరం వారి మీద నోవాహు ఏం చేశాడంట? తీర్పు తీర్చాడు, నేరస్థాపన చేశాడు. ఇప్పుడు మీ మీద నేను కూడా నేరస్థాపన చేస్తాను. ఎందుకు చేస్తాను తెలుసా? నేను చెప్పాను బట్ వారు వెళ్ళలేదు. దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఓపిక చాలా అవసరం. మీరు పరిశుద్ధాత్మలో ఆనందించండి, దేవుని వాక్యంలో ఆనందించండి. మీ ప్రేమను వాక్యం మీదకి తిప్పుకోండి. దేవుడు తన కార్యము మీ ఎడల చేసేదాకా దేవుని మీద ఆధారపడి దేవుని ద్వారా తీర్చుకోండి దాహాన్ని. అది పరిశుద్ధమైనది. అలాగే మనలో రెండు ఉన్నాయి, ఒకటి శరీరము, ఒకటి స్పిరిట్, ఆత్మ. ఒకటి భౌతిక పరమైనది, మరొకటి ఆత్మపరమైనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకవేళ నేను కనుక హైదరాబాద్ వెళ్ళానంటే చర్చి ఖాళీ అవుతుందేమో అని భయపడి వెళ్ళట్లేదండి. అలా నోట్ చేసుకోవాలి పాయింట్, నోట్ దిస్ పాయింట్. కారణం ఏంటో తెలుసా? నేను ఇదే చెప్తా. నా దగ్గర ఏది ఉందో, దేవుడు నాకు ఏది ఇచ్చాడో, నేను ఏదైతే పాటిస్తున్నానో, నేను ఏదైతే కలిగి ఉన్నానో అదే చెప్తాను. కాంప్రమైజ్ కాలేను, అంతేనా? తుమ్మ జిగురుతో అంటించలేను, కవర్ చేయలేను. ఐ డోంట్. కారణం ఏంటి? ఒకవేళ నేను అలా చేశానంటే దేవుడు నాలో పెట్టిన దాహానికి విరోధంగా మాట్లాడతాను. అర్థం కావట్లేదా? నీకు అర్థం కాకపోయినా అర్థమయ్యే వాళ్ళకి వెళ్ళిపోద్ది, అక్కడికి వెళ్ళిపోద్ది. ఒకవేళ వాళ్ళు ఇది వినాలనుకుంటే కరెక్ట్ గా మైండ్ అక్కడ ఆపేద్దాం అనుకుంటే ఆపుద్దిగా చెయ్యి ఇంకక్కడికి గట్టిగా ప్రెస్ చేయాలని, దాన్ని స్టాప్ చేయాలని చెయ్యి అల్లాడుద్ది, కానీ ఆ పాయింట్ వాళ్ళ హృదయంలోకి వెళ్ళేదాకా టచ్ చేయలేరు. దేవుడు మాట్లాడాలనుకుంటే చాలా మంది నాతో అంటున్నారు, అయ్యా మీ ప్రసంగాలు మేము వింటున్నాం. పోనీలే, వింటే వినుటి ద్వారా విశ్వాసం కలుగుతుంది. నా మాట వింటున్నారా? ఇప్పుడు మన ప్రతాప్ దాహం ఏంటి? ఏ దాహం? ఇంకొక 2 ట్రిప్పులు వేసానంటే మధ్యాహ్నానికి సాయంకాలానికి ప్రభురాత్రి దాహం తీరుద్ది. పోయిన వారం అదే చెప్పా, పోయిన నెలలో అదే చెప్పా, ఈ నెలలో కూడా మళ్ళీ సేమ్ వర్డ్ రిపీటెడ్. కాబట్టి పిల్లరా ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ప్రతి కార్యమును చేయగల గొప్ప దేవుడైన. కాబట్టి మన స్వంత ఆలోచనలు, స్వంత తలంపుల మీద డోంట్ డిపెండ్. కాబట్టి నేను ఒక మాట అంటాను, ప్రతి వినండి. రేపటి నెల కోసం ఈ నెలలో మనం ఏం చేయాలా? దాచి ఉంచాలా. ఏం చేయాలా? దేవుని పని కోసం. రేపు నెల ఉంది అనగానే ఈ నెల నుండి మనం ఏం చేయాలి? ఆ నెలకి ప్రిపేర్ కావాలి. మన బతుకులు ఎలాగైపోయినాయి మనకి? ఏ రోజు బతుకు ఆ రోజు చాలన్నట్టుగా ఉండకండి. అలాగే మీకు అర్థమైంది, ఒక ఫ్యూచర్ ఉంది దేవుని సన్నిధిలో కూడా. దానికోసం మన భక్తిని, మన విశ్వాసాన్ని నిల్వ చేసుకోవాలి. ఒక రోజు దాన్ని మనం అనుభవిస్తాం. ఉదయం నేను చెప్పింది కూడా అదే. మనం ఇక్కడ ఏదైతే దాచామో, ఇక్కడ ఏదైతే దేవుని కోసం వినియోగించామో, ఒక రోజు మళ్ళా దాన్ని అక్కడ పొందుకుంటాం.
మన దేహం మనతో కూడా రాదు. చనిపోతే మన దేహం మనతో కూడా రాదు. ఎప్పుడు వస్తుంది? పునరుద్ధానంలో తిరిగి వస్తుంది. పునరుద్ధానంలో తిరిగి రావాలంటే ఆ వాక్యముతో దాన్ని కనెక్ట్ చేసి ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, నేను చెప్పేది చూడండి, ఇక్కడ దేవుడు మీకోసమే, ఈ చిన్న తెలుగు పీపుల్ కోసమే ఒక పెద్ద ప్రణాళిక తెచ్చాడు ఇక్కడికి. ఆమేన్. నేనంటాను, ఈ చిన్న సమూహము అనేకులకు మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి? మీరు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియరా, మీకు ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది. రెండు దాహాలు, ఒకటి శరీర సంబంధమైనది, మరొకటి చెప్పాలి ఆత్మ సంబంధమైన దాహం. ఎలాంటి? పవిత్రమైనది. పవిత్రమైనదంటే నేను ఒకటి ఉదయాన్నే మనమ్మకు మీరు ఇద్దరు చూసారండి, స్కెల్టన్ అంటారు. స్కెల్టన్ అంటే ఏంటి? అస్థి పంజరం. ఏ పంజరం? తమిళ్లో రాదు కదా, అది కష్టమైన పదం. తమిళ్లో ఏమన్నచ్చు? ఎలుము ఎరుము కూడే. ఓకే. కాబట్టి మీరు దయచేసి గమనించాలా, అది ఎముకల గూడు. ఓకేనా? కాబట్టి ఈ ఎముకల గూడు కిందకు ఒక క్వశ్చన్ వేశారు. 3 ఎముకలకైన అమ్మాయో తెలియదు. ఈ స్కెల్టన్ బట్టి, ఈ స్కెల్టన్ లో అమ్మాయి తెలుస్తుందమ్మా. అస్థి పంజరాల్లో అమ్మాయి అస్థి పంజరం దగ్గరకు వెళ్ళి చూస్తేనే గాని అమ్మాయో అబ్బాయో తెలీదు. అక్కడ 3 అస్థి పంజరాలు పెట్టి కింద క్వశ్చన్ ఏమని వేశారంటే, వీళ్ళ ముగ్గురిది ఏ కులము అని పెట్టాడు. ఏ కులం చెప్తాం? అస్థి పంజరాల కులం ఏం చెప్తామో, లేకపోతే వాళ్ళ ముగ్గురికి నేను ఇంకో క్వశ్చన్ వేస్తున్నా, ఆ 3 స్కెల్టన్స్ పెట్టి వీళ్ళలో ధనికుడు ఎవరని అడుగుతాం అనుకో, ఏం చెప్తాం? వాళ్ళ ముగ్గురు స్కెల్టన్ అక్కడ నిలబెట్టి వీళ్ళలో ఎక్కువ సంపాదించుకున్నది ఎవడంటే ఏం చెప్తాం? అంటే మన జీవితం అది. నువ్వు స్కెల్టన్ చూసి ఎవడైనా మోహిస్తాడా? నీకు మంచి అమ్మాయిని చూస్తాను రా నీ సన్నికి చెప్పి, చిన్న సన్నికి ఒక స్కెల్టన్ తగిలించి ఆ గదిలో ఉంది చూడడానికి అంటాడు. అప్పుడు నేనంటేను ఇద్దరు పిచ్చాడా? ఆమె ఒక సినిమా యాక్టర్ రా. ఎవరు స్కెల్టన్? అది సినిమా యాక్టరు. కావాలంటే ఇదిగో బొమ్మ చూడు అన్నాను అనుకో. బొమ్మ చూస్తేనేమో ఎలా ఉంది? సూపర్. స్కెల్టన్ చూస్తే నేనంటేను ఒక రోజంతా స్కెల్టన్ కార్డు ఉండి రేపు రారా అన్నాను అనుకో. నేను క్లియర్గా అర్థం చేసుకోండి. ట్రస్ట్, మన వ్యామోహం, మన ఆలోచన, మన దప్పిక, యవనస్తులైనా ఎవరైనా పోరాడే దేనికోసమే తెలిసే స్కెల్టన్. చివరికి మనలో మిగిలేదేంటి? ఏం మిగులుతుందండి ఈ భూమి మీద? తోలు కప్పిన బొమ్మ. ఏ బొమ్మ? కాబట్టి ఇది ఒక తోలు తిత్తి. దీన్ని నువ్వు మోహించేది తోల్ని, నువ్వు మోహించేది శరీరాన్ని తప్ప దాని వెనకాలన్న ఎముకల గూటిని కాదు. కానీ ఏదో దాహం. మళ్ళా ఎముకల గూటి దగ్గరికి వెళ్ళారు. ఆ బొమ్మ చూపిస్తే నీకు ఈ అమ్మాయి నచ్చిందా అని అడిగాను అనుకో. ఆల్రెడీ 2-3 రోజుల కిందట అమ్మాయి చచ్చింది అనుకోడు, 10 రోజుల కిందట. మళ్ళా ఊరికి అడిగా, ఈ అమ్మాయి నచ్చిందా అని అడిగాను. అబ్బా నా కళలో రాని నేను చెప్తున్నానండి, సూపర్గా ఉంది అని. అరే నాకు పెళ్లి చేయమైన అమ్మాయి వచ్చేసిందిరా, మా ఇంట్లో గదిలో ఉంది, వెళ్ళి చూసిరా అని అరుణ అత్తలు కాబట్టి వెళ్ళి చూడరా అని లోపల పంపితే లోపల కేకలు, లోపల అరుపులు. అంటే ఏమైంది? చంద్రముఖి అయిందా? ఏమైంది లోపల? ఏమైంది 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 అంటే స్కెల్టన్. మళ్ళా చూపించా, నచ్చిందన్నావుగా. నచ్చిందని అన్నాను కానీ చచ్చింది అనే సంగతి నాకు తెలియదు కదా అంటే. అది మానవ జీవితం. దట్ ఈస్ ద థ్రస్ట్. దేనికోసం? మానసిక
మానసిక పరమైన ఆలోచన యొక్క దాహం కంటే నిత్య జీవం ఉదయం చెప్పాను థియోపని, అసలైన దేవుని యొక్క ఆత్మలో మనము భాగస్వాములమని నమ్మితే ఆ పైన ఉన్న దాని కోసమే మన పోరాటం. ఈ భూలోకంలో రాజులు స్కెల్టన్లు ఉన్నాయి, మమ్మీలు, పిరమిడ్స్. ఈ భూలోకంలో ఎందరో రాజుల యొక్క సమాధులు ఉన్నాయి ఘనంగా. తాజ్ మహల్ విన్నారా? అనేకమైన భవనాలు ఉన్నాయి, సమాధులు చాలా ఘనంగా కట్టారు, చాలా అందంగా కట్టారు. బట్ లోపలికి వెళ్ళి చూడు, స్కెల్టన్. లోపలికి వెళ్ళి చూస్తే ఏంటది? అంటే నువ్వు దేనికోసం మోసపోయావు? దేనికోసం మోసపోయావు? నీ 5 ఇంద్రియాల జీవితం కోసం. అది ఏదో వాస్తవం కాని దాని కొరకు పరిగెత్తి మోసపోయావు. మీరైనా నేనైనా ఎవరైనా ఈ దేహాన్ని చూసి దేహము యొక్క ఇష్టాలు తీర్చినట్లయితే ఏదో ఒక రోజు మన ఆత్మ విషయంలో మనము మోసపోతాము. దట్ ఈస్ ద థ్రస్ట్. అర్థం కాలేదా? నిజమేనా? అది ప్రపంచం ఎంత డీప్ గా దాన్ని తీసుకొచ్చాడు. దాన్ని ఈ కాలానికి నేను తీసుకొచ్చి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇప్పుడు మీరు అనొచ్చు, అయ్యగారు మీరు అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా, ఇంకోటి కదా, మీరు ఆ టీచర్ ఉద్యోగం చేసినా, ఇంకొక ఉద్యోగం చేసినా, ఇంకోటి చేసినా భలే లగ్జరీగా ఉంటారు కదండి. నేను అది చూసి వచ్చా. నేను ఉండలేను, అలాగా నేను ఉండలేను. ఏదో ఒక రోజు నేను అక్కడ ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకని నేను ఇక్కడ విషయాలు మాత్రమే కాదు, అక్కడ విషయాలు నేను మీతో చెప్తున్నాను. బైబిల్ కేవలం భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలని మాత్రమే చెప్పదు. బైబిల్ ఏమని చెప్తా తెలుసా? ఉండబో దానికోసం బోధిస్తుంది బైబిల్. ఆమె నాకు ఎంతో మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారండి. నా మాట విన్నారా? వినండి. ఎంతో మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే స్నేహితుడే కాదు, స్నేహితురాళ్ళు కూడా ఉన్నారు. రాళ్ళు అంటే స్టోన్స్ కాదు, విన్నారా? స్నేహితులే కాదు, స్నేహితురాళ్ళు కూడా ఉన్నారు. ఆ మాట విన్నారా? ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా ఉన్నారు స్నేహితులు. నా మాట అర్థం కావట్లేదు. అయితే ఎందుకు నేను వాళ్ళ గురించి థింక్ చేయట్లేదు? ఒక ఆలోచన పరుని యొక్క వడపోత సాధనం. కాబట్టి పిల్లరా, నేను ఏనాడైతే దేవుని సన్నిధిలో ఆయన కలుసుకున్నాను, ఈ ప్రపంచంలో ఆయన కంటే ప్రియమైన వాడు చూడండి, భార్య అయినా, పిల్లలైనా, మనవలైనా, మనవరాళ్ళైనా ఎవరైనా కూడా దీనికి సాటి కారణం. అని ఎల్లవేళగా మీరు నన్ను అరుణ చూస్తా ఉంటది. ఎప్పుడు చూసి నీ గదిలో ఈయన ఏం చేస్తాడో, కుర్చీ కరిగిపోద్దేమో నక్క, కూర్చొని ఉంటాడు, ఆ వేడెక్కి కుర్చీ కరిగిపోద్ది. నేనేం కరగను. దేవుని స్తోత్రం. కాబట్టి అక్కడ ఏంటంటే సాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎన్ని కుర్చీలు మార్చాను తెలుసా? ఈ కుర్చీ కూడా అయిపోయింది, ఇంకో కుర్చీ కొనుక్కోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బికాజ్ వై? ఎందుకనంటే అక్కడ మధురమైన ఆహారం తినటం కోసం అక్కడి నుంచి నేను లేవలేకపోతున్నా. అప్పుడు ఏమైంది తెలుసా? అది ప్రియమైనదిగా మారిపోయింది. ప్రియమైనదిగా మారిపోయిన దేవుని వాక్యం కోసం ఎప్పుడు అనుకుంటున్నారు మీరు? 25 సంవత్సరాల వయసులో స్టార్ట్ అయింది. దీని ఎడల ప్రేమ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? నాకు చెప్పాలి. దీనికి సాటి అయినది ఇంతవరకు నాకు ఇంకొకటి భూమి మీద దొరకలా. నీకు అర్థమైందా? ఒక అందమైన అమ్మాయి అయినా, అందమైన అబ్బాయి అయినా మోసం, దగా. మీరు బైబిల్ చదవటం నేర్చుకుంటే మీకు సాటి అయిన సహాయాన్ని దేవుడు ఇస్తాడు. దట్స్ ఆల్, అంతవరకే. మీకు అర్థమైందా? అది ఎందుకోసమో తెలుసా? భూమి మీద మీ సంతానమును, మీరు ఒక్కలే కాకుండా మీ సంతానమును ఉత్పత్తి చేయడానికి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడానికి తప్ప ఎలాంటి మోహాలకు కాదు, ఎలాంటి ఎఫెక్షన్ కాదు, ఎలాంటి గందరగోళానికి కాదది. దట్ ఈస్ థింగ్. దేవుడు దేనికి, ఎవరెవరికి, స్త్రీకి ఇచ్చే అవయవాలు, పురుషులకి ఇచ్చే అవయవాలు దేనికోసం ఇచ్చాడు తెలుసా? వారి వారి సృష్టి క్రమంలో భాగంగా ఇచ్చాడు తప్ప
మోహించడానికి, కామించడానికి, గందరగోళం చేయడానికి నథింగ్ డూయింగ్. అందుకని ఏమని చెప్పాడు స్త్రీలకి, ఈ ఈ ఈ యొక్క వెంట్రుకలు వారికి ఎలా ఇచ్చాడంట? పవిటి చెంగుగా ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కాయటానికి. అలాగే నిండారైన వస్త్రాలు. ఎందుకు చెప్పాడు ప్రవక్త? ఎందుకు చెప్పాడు బైబిల్లో ఉన్నటువంటి అపోస్తులు? ఎందుకు చెప్పారు ప్రవక్తలు? ఎందుకు చెప్పారనంటే సుందరములైన మీ దేహమును ఆమేన్ సాతాను గాడు వేరే విధంగా మార్చేశాడు. ఎలా మార్చాడు? ప్రవక్త అంటాడు, క్లియర్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఎందుకంటే టైం సరిపోదు. ఎలాగనంటే మీరు ఆకాశ పక్షులను చూడండి, జంతువులను చూడండి. కోడి పుంజు బాగుంటుందా? కోడి పెట్ట బాగుంటుందా? ఏదో అన్నది ఏదో చెప్పండి, ఏదో ఒకటి చూడండి ఎంత బాగా చెప్పింది. కంపు కొట్టుకుంటా గుడ్ల మీద కూర్చొని శాండాలు చేసుకొని ఇలా కొడితే కంపు కొట్టే పెట్ట బాగుంటుందా? వెళ్ళి మహారాజులాగా ఇంటి మీద కొక్కో కాసుకోండి రా చూద్దామన్న కోడి బాగుంటుందా? పెట్ట నిజమే పెట్టే బాగుంటుంది. హల్లెలూయా. ఏది బాగుంటుంది చెప్పండి, నిజం చెప్పండి. మీరు ఫోటో తీసి పెట్టండి, ఏది బాగుంటది? కోడి పుంజే బాగుంటది. మీకు విషయం తెలుసా? అక్కడ జంతువుల్లో చూస్తే దాన్ని ఏమంటారు, దుప్పి ఉంటది కదా, మగ దుప్పి బాగుంటుందా? ఆడ దుప్పి బాగుంటుందా? మగదే బాగుంటది. పక్షుల్లో మగదే బాగుంటది, జంతువుల్లో మగదే బాగుంటది. కానీ మనుషుల్లో మాత్రం ఆడదాన్ని బాగా ఉండేటట్టుగా చేసిన వాడెవడు? ఏమన్నాడు ఆదికాండం 3వ అధ్యాయంలో? ఏ చెప్పింది సాతాను? నేను మిమ్మల్ని దేవతలుగా మార్చేస్తానంది. అంతేనా? అంటే ప్రతి యాడ్ లో ఎవరు పెడతారు? వ్యాపారం జరగాలంటే ఏది నోరు తెరవరేంటంటే హీరో బాగున్న సినిమా హిట్ అవ్వదు. ఎవరు బాగుంటే హిట్ అవుద్ది? ఎవరు బాగుంటే హిట్ అవుద్ది? ఎవరు మాట్లాడరండి. కాబట్టి పిల్లరా, ఎందుకని డబ్బు సంపాదించుకోవాలంటే ప్రజలలో ఏ దాహం అయితే ఉందో ఆ దాహాన్ని చూపించి, అది గాలం, ఏ గాలం? ఆ దాహాన్ని చూపించి ఆ ప్రజలను ఆకర్షించి ఏం సంపాదించుకోవాలా? ఏ దాహం తీసుకోవాలా? వాళ్ళు ఏ దాహం తెచ్చుకోవాలా? ఆ సినిమా ఒక 50 కోట్లు పెట్టాడు అనుకో, పోనీ ఎంతైనా పెట్టాడు. పెడితే సినిమా ఎలాగోలాగా హిట్ అయితే ఏమొస్తుంది? అప్పుడు వీడు వ్యాపారం తీరుద్దా లేదా? ఎవరు మాట్లాడాలి అంటే ఏం చేయాలా? హ్యాండ్సమ్ పనికిరాదు, అక్కడ బ్యూటిఫుల్ పనికి వస్తుంది. అంట ఏం పనికి వస్తుంది? హ్యాండ్సమ్ అంటే ఎవరిని అంటారు? మగోళ్ళని అంటారు. అబ్బా, కరెక్ట్ కృష్ణా జిల్లా భాష మగోళ్ళని, మొగల్తూరు అన్నట్టు. ఓకే, గుడ్. కాబట్టి అక్కడ బ్యూటిఫుల్ అని ఎవరిని అంటారు? ఇద్దరు మనుషులేగా, ఇద్దరికి హ్యాండ్సమ్ అనొచ్చుగా. నో, పదం మారింది. ఏమంటున్నారు? బ్యూటిఫుల్. ఏమన్నారు? ఫెయిర్ అండ్ లవ్లీ మీద ఏమని రాసి ఉంటుంది? ఎక్కడ నవ్వాడు? కాబట్టి పిల్లరా, ఎందుకు సాతాను అలా మార్చేశాడు? అక్కడ సరైన క్రమాన్ని వక్రముగా ఎందుకు మార్చేశాడు? ఏమే ఈ మధ్య చార్లీ అనేటటువంటి ఒక యవన 35 సంవత్సరాలు ఎంతో, మొత్తం మీద 40 ఏళ్ళ లోపే చచ్చిపోయాడు అమెరికాలో. ఎవరికని తెలుసా? నిద్రపోవటానికి సిద్ధంగా ఉన్న ప్లాట్ఫామ్ మీద, 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద నిద్రకి సిద్ధంగా ఉన్న సమీర చెప్పగలరా? ఆమేన్, ఆమేన్. కాబట్టి పిల్లరా, అక్కడ ఆ వ్యక్తిని ఎందుకు కాల్చి చంపారు చెప్పగలరా మీరు? ఎందుకు అని అంటే అతడు ఏం చేశాడు అని అంటే, అక్కడ అమెరికాలో ఈ రోజు నవ్వకూడదు, మరి మీరు నవ్వకూడదు అంటే చెప్తాను నేను. మంచి బ్యూటిఫుల్ అమ్మాయిలు మరో బ్యూటిఫుల్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటారు. నవ్వొద్దన్నాను అందుకే. ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు? ఇది ఎక్కడ దాహం రా నాయన, ఇది ఎక్కడ దాహం రా నాయన. ఇంకో విషయం చెప్పనా, మగవాడు ఇంకొక మగవాడిని పెళ్లి చేసుకుంటున్నాడు. అక్కడ ఏ దాహం వచ్చింది? దెయ్యపు దాహం.
అక్కడ సంతాన ఉత్పత్తి కోసమే పురుషుడు స్త్రీ అనేటటువంటి సిస్టాన్ని దేవుడు పెట్టాడు. దట్ ఈస్ ఆల్ రైట్. వివాహం అన్ని విషయాల్లో మీరు వినాలమ్మా, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. అంటే అమెరికాలో ఉన్న మగవాళ్ళకి ఆడవాళ్ళకి సొదొమ గొమొర్రా ఆత్మలు పట్టాయా లేదా? ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు? అది తప్పు అన్నాడు. జోక్ చెప్తాను, ఏమనుకోద్దు. ఇంకొక ఇచ్చాడు. ఇప్పుడు ఇండియాలోకి అది రాలేదు కాబట్టి జోక్, కానీ అమెరికాలో అది కామన్. ఇప్పుడు మీరు పంజాబీ డ్రెస్సులు వేసుకుంటారే, మగవాళ్ళు పంజాబీ డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారు అక్కడ. మిడ్డీస్ పంజాబీ డ్రెస్సులు కాదు, పంజాబీ డ్రెస్ ఇండియాది. అక్కడ ఏ వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళు? చూడండి, వస్త్రాలు మిడ్డీస్ వేసుకొని, స్త్రీలు ఎలాగైతే లిప్స్టిక్ వేసుకుంటారో అలా వేసుకొని, జుట్టు పెంచుకొని ఆడవాళ్ళలాగా ఇలాగ నడుస్తున్నారు వాళ్ళు. ఓ బాబు అది తప్పురా అని చెప్పాడు. ఇక్కడ ఏమైపోయింది? అమెరికా ఆత్మ, అమెరికా ఒక క్రైస్తవ దేశం, అమెరికా ఒక క్రైస్తవులకు మూలమైన ఈ దేశము ఏమైపోయింది? పాడైపోయింది. అది తప్పు అని యవనస్తుల కోసం ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఏం చేశారో తెలుసా? అది తప్పు అని ఖండించడం మొదలెట్టాడండి ఆయన. వార్నింగ్ ఇచ్చారు. ఎవరిచ్చారు తెలుసా? మగోడు పెళ్లి చేసుకుంటారే దాన్ని ఏమంటారు? గేస్ అంట. వాళ్ళు ఎవరు? గే అంటారు. ఇంక చెప్పకూడదులేండి. కాబట్టి ఏం దెయ్యం పట్టింది? సొదొమ గొమొర్రా నాటి దెయ్యం పట్టింది. ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఓ పిచ్చోళ్ళారా మీరెందుకు అలాగనంటే, నువ్వు గనుక మా మీద గొంతెత్తావో ట్రంప్ కూడా ఆయన్ని సపోర్ట్ చేశాడండి, లేకపోతే ట్రంప్ కి ఇతడు సపోర్ట్ చేశాడు. అంటే అధ్యక్షుడు కూడా ఎవరితో ఉన్నాడు? ఈ చార్లీతో ఉన్నాడు. సో ఇప్పుడు ఏమన్నారంటే, నీవు ఇంకొకసారి గొంతెత్తావంటే గొంతులో కాల్ చేస్తామన్నారు. కరెక్ట్ గా బుల్లెట్ ఎక్కడ తగిలింది? ఆయన ప్రసంగిస్తా ఉంటే టప్ అని కాల్ చేస్తే తన భార్య వచ్చింది ఆర్డర్లో. తన భార్య చెప్తుంది, తన భర్త అయినటువంటి చార్లీ గొంతు ఆగిపోయినా, అర్థమైందా, ఆ స్వరం మ్రోగుతానే ఉంటుంది. నా మాట అర్థం కాలేదా? చెప్పేవాడు ఇంకొకటి రాడా అక్కడ? ఎన్ని గొంతులను కాల్ చేస్తారు? అయితే ఒకటి మాట చెప్పనా నేను, అమెరికా అయినా ఏ దేశమైనా ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామో తెలుసా? అక్కడ కావలసింది అమెరికాలో అది తప్పు అని చెప్పడానికి కాదు, వధువు తను తానే సిద్ధపరచుకోవాల్సిన సమయం వచ్చింది. ఎవరి సంఘాన్ని వారు సిద్ధపరచుకోవాలి, ఎవరి విశ్వాసాలను వారు సిద్ధపరచుకోవాలి, ఎవరి ప్రజలను వారు సిద్ధపరచుకోవాలి, ఎవరి కుటుంబాన్ని వారు సిద్ధపరచుకోవాలి. కాబట్టి సిద్ధపరిచే ఒక వాక్యపు సంబంధం అక్కడ ఉండాలి. ఆమేన్. ఇప్పుడు నేను ఒక మాట చెప్పిన, మన బైక్ కి బ్రేకులన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. మీరు నిద్రపోవద్దు, నిద్రపోతే నీ ప్లేస్ మార్చేస్తారు, ఇటు అటు జంప్ అవుతున్నట్టు. ఓకే, కాబట్టి పిల్లలు మీరు దయచేసి వినాలి. ఓకే, అలాంటి మధ్యలో అలాగ అయిందనుకో, నేను చెప్పేది మర్చిపోతాను. నేను ఏం చెప్తున్నాను నువ్వు చెప్పాలి. ఇప్పుడు మర్చిపోతున్నప్పుడు చెప్తా ఉండాలి. నీకు ఇంకా మర్చిపా కదా? ఓకే, కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? సరి చేసేవాడు ఉండాలి అక్కడ. మనమే ఏం చేయాలి? దేవుని వాక్యం ద్వారా సిద్ధపరచుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం జరగాలి అని అంటే, వధువు తన కాలమును గుర్తించి రాప్చర్ లో ఎత్తబడటానికి తను తాను సిద్ధపరచుకునే. ఎన్ని ప్రసంగాలు చెప్పినా మనుషులు మారుతారా? ఎన్ని ప్రసంగాలు చెప్పినా మారుతారా? ఆమేన్. ఆమె ఎవరైనా పరిశీలన చేస్తుందండి, అరుణ ఎత్తుకుంటే. ఓకే, కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. ఏం చేయాలి? కాలమును బట్టి నడుచుకోవాలి. దేని బట్టి నడుచుకోవాలమ్మా? కాలమును బట్టి నడుచుకోవాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు సమీర ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం చేయాలా? ఆమంటది, నేను అన్నం తినకుండా కూడా వచ్చినా నిద్ర వస్తుంది అని. అంటే అన్నం తినకపోయినా నిద్ర వస్తుంది. విషయం తెలిసి నిద్ర పోకూడదనే కాన్సెప్ట్ తో ప్రార్థనతో వస్తే నిద్ర రాదు. ఓకేనా? కాబట్టి పిల్లరా మీరు దయచేసి వినాలి. ఆ వాక్యం కోసం నీకేం కావాలా? ట్రస్ట్ అంటే ఏంటి? దాహం. ఇప్పుడు 1 గంటకి వాక్యం ముగించగానే నీకేమవుతుంది? నిద్ర.
తినకుండా నిద్ర వచ్చేది ఏంటిని? తినకుండా వస్తుందా? తినేదాకా నిద్ర వస్తుందా? ఎరా నువ్వు చెప్పరా, తినేదాకా వస్తుందా? ఆదివారం ఫస్ట్ ఫోన్ నువ్వు దేనికి చేస్తావు? ఏదో ఒక దానికి చేస్తాడు, మీ బాబాయ్ చేస్తాడు. అయ్యగారు తెమ్మంటారా అంటాడు. ఏంటది? నిద్ర మత్తు బిల్లలు తెమ్మంటారా అంటాడు. అది బైబిల్లో క్లియర్గా ఉందా మత్తు బిల్ల? ఏంటా మత్తు బిల్ల? తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల వల్ల. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, నేను అంటాను దీనికి ఒక ట్రస్ట్ ఉండాలి మీకు. ఏం ట్రస్ట్ అది? సండే అనగానే ఏం ట్రస్ట్ ఉండాలి చెప్తున్నామా? ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు? పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? పెళ్ళి అయ్యేదాకా నిద్రపోతారు ఎవరన్నా? నిద్రపోయి ఇలా లేచే తాళి కట్టిండ్రా అంటే నీకోసం ఇంకోసారి కడతారు ఏంటి అక్కడ? మీకు అర్థం కాలేదా? మీకు అర్థమవుతుందా? అంటే కట్టేదాకా ఎలా చూస్తారు? అలాగా కన్ను ఆర్పకుండా చూస్తారు. హల్లెలూయా. నా మాట విన్నారా? కాబట్టి ఆదివారం మీకు హాలిడే కాదు, జాలిడే. తినాలా, త్రాగాలా, ఇచ్చారు. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంట? వారు దాహం, ఏదో తెలియని దాహం, వారు చెడిపోయినటువంటి పరిస్థితులు, గందరగోళపు పరిస్థితులు, ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఒక రకమైనటువంటి ఆత్మలు పట్టినటువంటి వారు ఒకే రకమైన పరుగు పరుగు పరుగు. విజ్ఞాన శాస్త్ర రంగాల్లో అమెరికా ఏ స్థానంలో ఉంది? హైలో ఉందా, డౌన్లో ఉందా? నైతిక విషయాలు అమెరికా ఎలా ఉంది? అమెరికాలో ప్రతి ఒక్కరు ఒక తుపాకీ మెయింటైన్ చేస్తాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు వివరించడానికి టైం చాలదు, కానీ అమెరికాలో ఒక ఫాదర్ ఉంటాడండి. ఎవరు? ఒక ఫాదర్. ఇంకొకరు ఎవరు ఉంటారు? ఒక మదర్ ఉంటుంది. ఎవరుంటారు? తర్వాత ఇంకొక ఫాదర్ ఉంటాడండి. మదర్ ఎవరు ఉంటారు? ఇంకో ఫాదర్కి ఎన్నో ఇంకొకరు ఎవరు ఉండాలి? ఇప్పుడు మీ చిన్నానికి ఎవరు ఉండాలి? ఆ చిన్నాన్న భార్య ఉండాలి. కానీ నేను ఇంకోటి చెప్తానేనండి, ఇక్కడ ఫాదర్, మదర్ అండ్ ఫాదర్. ఒక మదర్ ఎన్ని ఫాదర్లు? ఇప్పుడు 2 ఫాదర్లకి ఇటు ఒక ముగ్గురు పిల్లలు, ఇటు ఒక ముగ్గురు పిల్లలే. కాబట్టి ఇలాగ ఈ సమాజం అంతా ఏమైపోయిందంటే సంక్రమణం అయిపోయింది. ఎవరికి ఎవరు తల్లులు మాత్రమే తెలుసు, తండ్రులు ఎవరో వాళ్ళు నల్లోళ్ళకు. ఆఫ్రికన్స్ ఉంటారు అక్కడ, నల్లోళ్ళకు పుడతారో, తెల్లోళ్ళకు పుడతారో, ఏ రంగోళ్ళకు పుడతారో తెలియదు. అందరూ కూడా సిస్టర్స్. అమ్మకు పుట్టిన వాళ్ళే కానీ అబ్బలు తెలియదు. మళ్ళీ వాళ్ళ డాడీస్ వచ్చారనుకో, ఏదో ఒక రోజు విజిటింగ్కి వస్తారు నెలలో. ఎవరి డాడీ దగ్గరికి ఆ పిల్లలు వెళ్ళిపోతారు. తల్లి ఒక్కటే అలాగ ఉంటుంది. తల్లి అప్పుడే పెళ్లి చేసుకున్న వాడితే అలాగ వెళ్ళిపోతారు. ఏంటది? ఒక రకమైన దాహం. ఏ దాహం? పాతాళపు. ఏ ఆశలు వాళ్ళకి? మీరు గమనించాలి, ఏ ఆశలు వాళ్ళకి? పాతాళపు ఆశలు. దాన్ని అడ్డుకునేదే చర్చ్, దాన్ని అడ్డుకునేదే మందిరం. అదిగో ఆ అపవాది యొక్క క్రియలను లయపరచడానికి ఆనాడు ఆ శరీరధారైన క్రీస్తు వచ్చాడు. ఈ రోజు భూమి మీద ఏదైనా కంట్రోల్ ఉందంటే వధువు వలన మాత్రమే. ఈ స్వరం వినపడుతుంది కాబట్టి కొంతవరకు కంట్రోల్ ఉంది. ఈ స్వరం కూడా ముయ్యబడిన దినాన అన్యాయం చేయవాడు అన్యాయమే చేస్తాడు. ఏ స్థితిలో ఉండేవాడు ఆ స్థితిలో ఆగిపోతాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిస్థితులు ఎలా మారిపోయినాయో చూడండి ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఇందాక ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ ఏ విత్తనం తయారైందో తెలుసా? హైబ్రిడ్. ఏ బ్రీడ్? ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒకే జీవకణమో ఎందరు తండ్రులో తెలియదు. నా మాట అర్థం కాలేదా? అంటే ఎందరు తండ్రుల్లో తెలియనప్పుడు ఏ తండ్రి గుణం వస్తుంది ఆ బిడ్డకి? ఎవరు మాట్లాడట్లా? ఏ తండ్రి గుణం వస్తుందండి? ఏ గుణ లక్షణం మొత్తం? ఏదో ఒకటే గుణ లక్షణం రావాలా, అంతేనా? సమీరా కూడా నిద్రపోవడానికి ట్రై చేస్తుందంటే వాళ్ళ నాన్న గుణం వచ్చింది దేవుని దయ వల్ల ఒకటి. నా మాట విన్నారా? కాబట్టి ఓకే, నిద్రపోండి, మీకేం కాదండి, ఇంటర్వెల్ అవ్వాలా ఇంకా. ఓకే, గుడ్. కాబట్టి పిల్లరా దయచేసి వినాలి. పాపం ఆయనకి పెద్ద ఆయనకి ఫ్యాన్ లేదు. ఏమేనా? సరే ముందుకెళ్ళిపోదాం. కాబట్టి పిల్లరా ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఎలా ఉన్నది?
ఆహారం హైబ్రిడ్ అయిపోయిందండి. ఏది హైబ్రిడ్ అయింది? మీరు ఏ జాంకాయ తింటారు? ఇప్పుడు సమీర వెళ్ళి చెట్ల కాడికి వెళ్ళి చిన్న చిన్న జాంకాయలు తెచ్చింది అనుకో, అమ్ములు మార్కెట్కి వెళ్ళి వచ్చి ఇంతలావు జాంకాయ తెచ్చింది అనుకో, 4 జాంకాయలు ఒక్క జాంకాయకి సమానం. అప్పుడు మెంటలా నీకు, నేను చూడు ఎంతెంత లావు కాయలు తెచ్చాను అంటది. నువ్వంటావు తోటలో నుంచి తెచ్చానమ్మి అంటావు. ఎక్కడి నుంచి తెచ్చాను? తోటలో నుంచి తెచ్చాను నేను. ఇసురులో కదా చూడు ఇంతలావు కాయ తెచ్చాను. అమ్మ ఇష్టపడి తిన్నది, హైబ్రిడ్ అది. దాంట్లో ఏముండవు, చెప్పాలి దాంట్లో ఏముండవు, పోషకాలు ఉండవు. ఒక అడవి ఏమంటారు, అడవి విత్తనానికి నేచురల్ విత్తనానికి సంక్రమణ చేయబడిన ఫ్రూట్ అది. ఏ ఫ్రూట్? అందుకే ఇప్పుడంతా కూడా ఎలాంటి ఆహారం తినాలన్నారు? ఆర్గానిక్ అంట. ఆర్గానిక్ అంటే ఏంటి? నేచురల్ గా పండించిన ఆహారము తినాల. ఈరోజు అన్ని చర్చెస్ కూడా ఎలాంటి చర్చెస్? ఆర్గానిక్ కాదు, వధువు మాత్రమే ఆర్గానిక్. కరెక్ట్. వెనకన్నా నేను చెప్తున్నా, హైబ్రిడ్ చర్చీలు అంట. ఏ చర్చీలు? హైబ్రిడ్ చర్చీలు. వాళ్ళు ఏ బ్రీడ్ వాళ్ళకే తెలీదు. వారు ఎక్కడ, ఇప్పుడు నేను అంటాను, ఎనీ డినామినేషన్ నో ఫౌండేషన్. డినామినేషన్ కి అసలు ఫౌండేషనే లేదు. దట్ గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఫౌండేషన్ ఉంది. కాబట్టి మన ఫౌండేషన్ ఇది. ఫౌండేషన్ అంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల యొక్క ఫౌండేషన్. ఎన్ని రాళ్ళు? 66 రాళ్ళు అనుకోండి ఉదాహరణ. అది రియల్ ఫౌండేషన్. నా మాట విన్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. అది 66 పుస్తకాల్లో, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో ఉన్న ప్రతి సారాంశం ప్రవక్త అంటాడు, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి వచనాన్ని నేను ఫాలో అవుతాను. నా మాట అర్థం కాలేదా మీకు? ప్రతి దాన్ని నేను ఫాలో అవుతాను అన్నాడండి. దేవుని స్తోత్రం. ఫాలో అవుతాను కాదు, ఫాలో అవ్వాలా వద్దా? బట్ సాతాన్ ఏం చేసిందో తెలుసా? నా మాట వింటున్నారా? సాతాన్ ఏం చేసిందో తెలుసా? కొంచెం కలిపింది. ఏం కలిపింది? రోజు ఇలాంటి వాక్యం, ఇంత ప్యూర్గా వాక్యం వినకూడదు మిస్టర్, బోర్ కొడుతుంది. అవ్వకేం కొట్టిందంట ఏదేం తోటలో? గట్టిగా చెప్పండి, మళ్ళీ అనండి, మీరు కూడా అనండి. ఏమంది? ఏం కొట్టింది? పెళ్ళైన ఒక 10-15 సంవత్సరాలకు వాళ్ళ ఆవిడంటే ఏం కొడుతుంది? నవ్వుతానే నువ్వేంట మాటకి నవ్వు మాకు. ఏం కొడుతుంది అనలేరు మీరు. బోర్ కొడుతుంది. ఆమె అలాగే ఆడవాళ్ళకి కొద్దిగా బోర్ కొట్టకుండా కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. ఎందుకని ఎంటర్టైన్మెంట్ అంటే పిల్ల జల్ల స్నానము అది ఇది ఏం చేయాలి? వాళ్ళందరికి పిల్లలకి స్నానం చేయించాల. అదే ఆ భార్య యొక్క వీక్నెస్, భర్త యొక్క ప్లస్ పాయింట్. భర్తకి ఏంటది? చెప్పరేంటమ్మా? ఎందుకు ఆ క్యాండిడేట్ అలాగంటున్నాడు? ఓకే గుడ్. తను ఏమన్నాడు? తను తెలియక ప్లస్ పాయింట్ అంటే. కాబట్టి మీరు ఏంటి ప్లస్ పాయింట్? ఏంటి ప్లస్ పాయింట్? చెప్పండి. ఏంటి ప్లస్ పాయింట్? వీళ్ళు పిల్ల జల్ల గిల్ల అలా ఇలా నిద్ర ఉండగా అది ఉండగా ఇది ఉండగా పిల్లలు కలికని ఇలాగా మళ్ళా స్కెల్టన్ గా మారటానికి దగ్గరికి పడతా ఉంటారు. అప్పుడు హస్బెండ్ అంటాడు, ఎందుకు అసలు అంటాడు. వై? బికాస్ ఏమైపోయింది? అంతకుముందు అంటాడు, నాకు ఆ అమ్మాయినే చేసుకుంటా, నాకు నచ్చిందే నాపసేను. ఏమంటారు? చేసుకొని నచ్చి చివరికి ఏమైంది? డొక్కు. ఏమైంది అంటే ఒక దాహం ఆగిపోయి మళ్ళీ ఒక దాహం మొదలవుతుంది అక్కడ. నో సార్, అదంతా హైబ్రిడ్. ఏ బ్రిడ్ అంటే నువ్వు శరీరముతో ప్రేమిస్తే శరీరం ఉన్నంత వరకే నువ్వు ఇష్టపడతావు.
భార్యాభర్తల బంధం అనేది శరీరంతోనా మనసుతోనా? శరీరంతోనా మనసుతోనా? చాలా మంది అంటారు, ఇప్పుడు యూత్ అంటారండి, డాడీ నేను ఒప్పుకోను, నా మనసు కలిసిందంట. ఏం కలిసిందంట? మరి మనసు కలవకుండా శరీరం కలుగుతుంది, ఊరుకుంటారా? నేను ఇష్టపడ్డాను, నా మనసు పారేసుకున్నాడంట. ఏం పాడేసుకున్నాడంట? ఓరిని ఎక్కడ పారిపోయిందిరా నీ మనసు? అది అక్కడ పడిపోయింది. వాళ్ళు లాక్ చేసుకున్నారు నా మనసుని. ఏం చేసుకున్నారు? ఏం చేశారు? మళ్ళీ ఆటోమేటిక్ లాక్ వేశారు వాళ్ళు. ఏ లాక్? ఆ ఆటోమేటిక్ లాక్ తీయాలంటే ఎవరు తెరవాలి? మళ్ళీ ఆ మనసు తెరవాలి, నువ్వే తెరవాలా. నువ్వు తెరిచేదాకా మనసు ఓపెన్ కాదు. అంటే అర్థం ఏంటి? మళ్ళీ నిన్ను చూస్తేనే ఆ మనసు ఓపెన్ అయ్యి ఎస్ ఇతడే కావాలి నాకు, నా మాట అర్థం కావాలి. అదే ఏ మ్యారేజ్ అంట? కవ్వ. కాబట్టి మీరు దయచేసి గమనించాలి, అది దాహం, అది ఒక దాహం. పిల్లలకు తల్లిదండ్రులు ఏం నేర్పుతున్నారో తెలుసా? చదువు, విజ్ఞానం, నాగరికత, స్టైల్, మెయింటెనెన్స్, సినిమా స్టైల్, బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, తమిళనాడు, శాండల్వుడ్, ఆ వుడ్, ఈ వుడ్, నాన్ సెన్స్. ఫుడ్ కలుషితమే. కంటి ద్వారా కదా గుడ్డు లాగాలంటే ఏం దేంతో లాగాలి? హాలీవుడ్, బాలీవుడ్. హాలీవుడ్ని బాలీవుడ్ మీరు వెళ్ళి దేవుకుంటారు, తింటారేంటి? అదే ఆమ్లెట్ వేసుకొని తింటే సినిమాని ఆమ్లెట్ లాగా ఎలా వేసుకుని చేసి తింటారా? ఏమేస్తారు దానికి? హాలీవుడ్ టాలీవుడ్కి ఏమేస్తారమ్మా? ఏమేస్తారు? ఎక్కడేస్తారు లంగరు దేంతో వేస్తారు? ఇప్పుడు సెల్ ఫోన్ అయినా కానీ మంచి సీన్ వచ్చింది అనుకో, దేంతో వేస్తారు? మనసుతో వేస్తారా? అందుకే సాతాను కూడా ఏమంది అవ్వని, నీవు ఏం చేద్దా ఎవరు తినమన్నాడు? నాన్ సెన్స్, చూడు అని చూసేవాడు ఊరుకుంటాడు. ఇప్పుడు ఆనాడు 3D సినిమాలు వచ్చాయి. 3D అంటే తెలుసా? 3 డైమెన్షన్, 3D. అది ఎలా ఉంటుందంటే ఐస్ క్రీమ్ అక్కడ అలా కరుగుతూ ఉంటే మన నోరు కరుగుతూ ఉంటుందండి. విన్నారా? ఆ ఐస్ క్రీమ్ కరిగి తప్పని మన మీద పడినట్టుగా ఉంటుంది. అర్థమైందా? అంటే నీ కంటితో చూస్తుంటే అది కరుగుతూ ఉంటే నీకు ఎలా ఉంటుంది? చెప్పగలరా ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఇప్పుడు డైరెక్టర్లు అందరూ ఎంత దిగజారిపోతాడు, వాడి సినిమాలు హిట్ అవుతాయండి. డైరెక్టర్ ఏమవ్వాలా? దిగజారిపోయి ఒక స్త్రీ పురుషుడికి బట్టలు లేకుండా చూపిస్తే సూపర్ హిట్ బొమ్మ అదిరిందంట. కుర్రోళ్ళు అంటున్నారు. ఎలా ఉన్నదంట? ఎంత చూస్తావేంట్రా? నీకు ఆ దాహంలో పడ్డవాడికి ఈ దాహం ఏం నేర్పుతుంది ఈ వాక్యం? విన్నారా? నా కంటితో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకును నేను ఎలాగ చూడగలను అన్నాడు యోబు. హల్లెలూయా. ఎప్పుడైనా నీవు దేవుని వాక్యాన్ని కనుక ప్రేమిస్తే యవనస్తుడు తమ నడతను దేని చేత శుద్ధి చేసుకోగలడు? దట్ ఈస్ ద వర్డ్. నువ్వు దేవుని వాక్యాన్ని చదివి వాక్యం మీద మనసు పారేసుకుంటే ఒకరోజు ప్రభుతో కూడా ఉంటావు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంట? హైబ్రిడ్. ఈ హైబ్రిడ్ వల్ల ఒక స్త్రీలకి 50 దాటాక ఋతుక్రమము ఆగిపోతుంది. ఎప్పుడు? ఈనాటి ముసలోళ్ళు కాదు, ఆనాటి ముసలోళ్ళు. నా మాట వినపడుతుందా? ఎన్ని సంవత్సరాలు దాటాక? కానీ ఈనాడంటే ఈ హైబ్రిడ్ ఆహారం వల్ల ఆమె 35-40లో స్టాప్. ఇండియాలో కాదు, అమెరికాలో. ఇండియాలో కూడా 40 దాటాక స్టాప్. మీకు ఆ సంగతి తెలుసా? ఎందుకు అని అంటే రక్తం లేక కాదు, ఆహారం ఎంతెంత తింటారు. 3 ప్లేట్లు ఆ కాలం వల్ల తక్కువ, అంత తింటారు. ఒక సంగటి ముద్దతో ఫినిష్. ఇప్పుడు నేను కనుక నిన్ను కొలుస్తూ ఉంటానండి, ఎంతమంది ఎట్ట తింటారా అని. ఎట్ట తింటారు చెప్పిన? ఇక్కడ 3 ఇడ్లీలు తింటారు, అక్కడ 2 సమోసాలు తింటారు, వచ్చేటప్పుడు 2 బర్గర్లు తింటారు, ఆ తర్వాత మళ్ళా వచ్చి 3 ఐస్ క్రీములు తింటారు, మళ్ళా వచ్చి 10 కాఫీలు తాగుతారు. మొత్తం పోగైతే తొట్లో ఎంత అవుద్ది? ఆ రోజు ఏదో అన్నం 1 ప్లేటే తింటారమ్మా. మీరు అనుకున్నారు ఇప్పుడు తిండిపోతారు కాదేమో అని. అర్థమవలేదా? దాహం. కానీ ఆ రోజు ఒకే ఆహారం, జొన్న రొట్టె, దిబ్బ రొట్టె, అంతేనా? ఏదో ఒకటి ఆ రోజుల్లో తింటారు. ఆమె నా మాట మీకు అర్థం కాలేదా?
మరి ఈరోజు ఒక టేస్ట్ సరిపోతుంది అంటారా? ఒక టేస్ట్ సరిపోతుందా? ఎవరు మాట్లాడలా? సరిపోతుందా? రోజు ఈ అన్నం తినలేకపోతున్నా. ఏం తినలేకపోతున్నాను? పలావు చేయి, ఆ చెత్త ఈ చెత్త వేసి ఏ చెత్త చేయాలా? జీరా రైస్, ఇంకొక రైస్ ఏంటి చెన్నైలో? బిరింజి, దమ్ బిర్యానీ, దుమ్ బిర్యానీ, ఆ బిర్యానీ ఈ బిర్యానీ, చెత్త చెదారం తినేసి డాక్టర్లకి డబ్బులు, మనకేమో జబ్బు. టేస్ట్ కోసం వాడు ఏమి వేస్తాడో తెలియదండి. దాంట్లో అవి 2 ఆకులు వేస్తాడు, ఈ 2 ఆకులు వేస్తాడు, బిర్యానీ ఆకు అంటాడు, ఆ ఆకు అంటాడు, ఈ ఆకు అంటాడు, చివరికి నువ్వు కరివేపాకులకు తీసిపడే బతికిపో. ఏమైపోయింది ఈరోజు? కలుషితం. అంటే మానసికంగా ఒక మనిషి దాహము తీరనందున వాడు ఏం తింటున్నాడో వాడికి అర్థం కావట్లా, వాడు ఏం తాగుతున్నాడో వాడికి అర్థం కావట్లా, వాడు ఏది శరీరంలో వేసుకుంటున్నాడో అర్థం కావట్లా. ఏ సిగరెట్ వల్ల వాడి దాహం, మందు వల్ల వాడి దాహం, వ్యభిచారం వల్ల వాడి దాహం. ఆమె పోనీ ఎయిడ్స్ పంపించాడు దేవుడు, వ్యభిచారం ఆగిందా? కరోనా పంపించాడు దేవుడు, తప్పులు ఆగాయా? ఎన్ని జబ్బులు పంపినా మానవుడు ఎందుకు ఆగట్లేదు? ఆడికి ఏదో తృష్ణ ఉన్నది. ఏమున్నదండి? దాహం తీరట్లా. ఏం తీరట్లా అంటే అది దాహం మానసికమైందా శారీరకమైందా? మానసిక, మెంటల్లీనా ఫిజికల్లీనా? కరెక్ట్గా చెప్పండి అమ్మా, మెంటల్లా ఫిజికల్? మీరు మౌనంగా ఉంటే అవదు. మానసికమైందా శారీరకమైందా? చెప్పా ప్రతాప్ ఏంటి మోదీ గారి లాగా ఉన్నాడు? ఇప్పుడు చూస్తుంది. ఓకే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక ట్రెండ్ లేండి. ప్రతిదీ కూడా ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉన్నాడో అలా ట్రై చేస్తారు, సినిమా యాక్టర్ ఎలా ఉన్నాడో అలా ట్రై చేస్తారు. తమిళనాడు తెల్ల జుట్టు వచ్చిన అజిత్ లాగా ఫీల్ అయిపోతా ఉంటాం, అది కూడా ఒక రకమైన కార్యాలే. ఆమె ఇది ఒక రోమన్ మెథడాలజీ, అది గోరింటాకు థియరీ. కాబట్టి ప్రియులారా, ఏదో ఒక థియరీ, హల్లెలూయా. బట్ నిన్న రమేష్ అంటున్నాడు, ఇది అయ్యగారు రంగు ఇంకా వావర్ అయిపోయింది నాకు అన్నాడు. అంటే ఏమైపోయిందంటే రంగు వావర్ అయిపోయిందండి. అంటే ఏమైందంటే ఎక్స్పైర్డ్ అయిపోయింది అయ్యగారు నాకు అన్నాడు. ఎక్స్పైర్డ్ అయిపోవటం ఏంటిరా, నువ్వు బతికే ఉన్నావు కావాలంటే అది ఎక్స్పైర్డ్ అయిపోయింది, ఇక రంగు అయితే మూతి ఇంతలా వస్తుంది అయ్యగారు, 3 రోజులు బయటకు వెళ్ళకపోతున్నాను అన్నాడు. మరి దానికి స్పూన్లర్ వదిలే అన్నా. ఎలా వదులుతాం అయ్యగారు? మరి ఏం చేస్తాం? ట్రెండ్ మారింది అయ్యగారు, గోరింటాకు పెట్టేస్తాను అన్నాడు. ఏం పెడతాడంట? ఫార్ములా ఏం మారింది? ఫార్ములా ఏం మారింది? గోరింటాకు. ఎందుకంటే అది వేసుకోవాలి. ఒకవేళ వేసుకోలేదనుకో నాకు కూడా సంతృప్తి ఉండాలిగా. ఇప్పుడు ప్రతాప్కి వేసుకోవట్లా, నాకు భయపడి వేసుకోవట్లేదో లేకపోతే ప్రీతి వద్దని వేసుకోవట్లేదో నాకు తెలియదు, కానీ వేసుకోకపోయినా తను ఒక అజిత్ లాగా ఫీల్ అయిపోతున్నాడు. తమిళ అజిత్ కదా, ఎలా ఉంటాడంటే తెల్ల జుట్టుతోటే స్టైల్గా హీరో అంటారు, అవునా కదా? కాబట్టి పోయారా, ఎవరో ఒకరు ఊహించుకోవాలి మనం, లేకపోతే బతకలేము. మన మీద మనం బతకడం చేత కాదు, మన ముఖం మనకు నచ్చదు, ఎవరో ఒక ముఖంలాగా నేను తయారవ్వాలా, ఇలా మడిసి నాగార్జునలా తయారవ్వాలా పుట్లోనే, లేకపోతే ఇలా మీసాలు తిప్పి ఏం చేయాలా, మీసాలు ఇలా తిప్పి ఇంకొకలా తయారవ్వాలా, కృష్ణరాజులా తయారవ్వాలా, ఇలా వంకులు తిప్పి శోభన్ బాబులా తయారవ్వాలి. మీ తాత శోభన్ బాబు ఫ్యాన్ అంట, ఇలా పెట్టేవాడు, ఇలా 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 మాట విన్నారా? కాబట్టి పిల్లలు మీరు దయచేసి వినాలి. ఎందుకు మన ముఖం మనకు నచ్చలేదా? బాబు నేనంటే నాకు చాలా ఇష్టం, నా ముఖం నా అద్దం ముందు నిలబడితే బాగా చూసుకుంటా. వండర్ఫుల్, యువర్ ఏ వండర్ఫుల్ మ్యాన్, నువ్వు దేవుని చేత కలిగిన వాడా, నీకు శుభం అంటారు, నేను గుడ్ మార్నింగ్ అంటారు. ఇంకొకలాగా నేను ఎందుకు ఉండాలండి? నేను దేవుని సృష్టి, నన్నుగా దేవుడు చేసినప్పుడు నన్ను బట్టి నేను ఫీల్ అవ్వాలా. నన్ను ఎవరు చేశారు? చెప్పండి, ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దాన్ని నేను మార్చను, కలపను. దానికి ఏమైనా మార్చొచ్చా? దేవుడు నన్ను చేశాడు కదా, నన్ను ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసుగా పెట్టినప్పుడు నేను ఏమైనా ఎక్స్ట్రా చేయాలా?
ఎవరు మాట్లాడలేదు. ఒకసారి ఎక్స్ట్రా చేస్తే నువ్వు సరిగా చేయలేదు ప్రభు నన్ను ముక్కు ఇలా తిప్పావేంది అయ్యా నాయనా, నా అందరు చెవులు ఇలా ఉంటే, మన ఒక సోదరుడు ఒక పాస్టర్ గారి చెవులు ఎలా ఉన్నాయంటే ఇలా ఉన్నాయండి. ఆయన చక్కగా ఫీల్ అవుతున్నాడు, అలా అలా తిప్పుతున్నాడు. ఈ జుట్టుని తెచ్చి ఈ చెవులు కనపడకుండా ఈ జుట్టుని ఇలా కవర్ చేసాడు. నేను గాలి వేసి ఫ్యాన్ పెట్టమంటారా సరే, ఫ్యాన్ పెట్టేలోకి జుట్టు ఇలా లేచింది, లేచేలోకి చెవి ఇలా ఉంది. అంటే నేను ఎగతాలు చేయట్లేదు, ఊరికే చూశాను. అంటే వాళ్ళు జుట్టు ఎందుకు కవర్ చేశారు, నేనే కవర్ చేయనండి. ఎందుకు చేయనంటే నాకు నేనే ఫీల్ అయిపోతాను, ఐ ఆమ్ సూపర్ మ్యాన్. దేవుని చేత తయారు చేయబడిన మనిషిని నేను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. హల్లెలూయా. ఇప్పుడు మీరు ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, ఒకరినొకరు కాపీ కొట్టకూడదు. సమీరా ఈజ్ ద సమీరా, దట్ ఈస్ దట్, అంతే. అవునా? మాట్లాడండి. సోని ఎంత ఉంటాడు? నువ్వు ఎంత గాలి కొట్టినా ఎంత ఉంటాడు? సంపత్తు చెవులు కాడుకుంటాడు. మన సంపత్ అంటున్నాడు, ఏమయ్యా కోడల్ని సెలెక్ట్ చేసుకున్నావు అంటే కదా, కోడలు ఒకవేళ హైట్ అయితే ఏం చేస్తా అన్నా. లేదయ్య గారు, ఆమె తన్నకొచ్చి అంత కాడికొచ్చి ఆగిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏ విత్తనాలకి తగిలేదు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఏ ఆదరో చెప్పగారా? అంతేనంటావా? 5 అడుగులకి 6.5 అడుగులు అమ్మాయి చేసుకుంటారు. అప్పుడు ఏమంటది? ఏందయ్యా, ఏంటి అసలు? ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటంటే తృష్ణ, ఏదో ఆశ, నేను ఇంకోలాగా ఫీల్ అవ్వాలా, నేను యాక్టర్ లాగా ఉండాలా. నేను ఒక దైవజనుడిగా ఉండటం నాకు చాలా సంతోషం. నన్ను నేను ఎలా చూసుకున్నాను తెలుసా? ఒకవేళ మనము నన్ను ఎలా చూస్తుందో నాకు తెలియదు, నన్ను నేను ఒక దైవ సేవకుడిగా చూసుకుంటాను. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఓ ఐ యామ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ప్రభా, నీవు నాతో, నా మాట నాకు ముఖ్యం, నా బాహ్య శరీరం నాకు ముఖ్యం కాదు. నాకేది ముఖ్యం? నాలో నుండి ఆయన మాట్లాడుతున్నాను, ఆయనకు తగినట్టుగా నేను ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, త్వరగా ముసలితనం రప్పించడం కోసం సాతాను హైబ్రిడ్ ఎంటర్ చేశాడు. ఏది ఎంటర్ చేశాడు? ఇప్పుడు ఈ సినిమా యాక్టర్లు ఎవరైనా మేకప్ లేకుండా బయటకు వస్తే చూడగలవా? ఫీజు కొట్టేది నీకు. ఏం కొడుతుంది? పెద్ద ఊహించుకుంటాడు. సినిమా యాక్టర్ వస్తుందంట అని సన్నీగాడు పెద్ద సన్నీకి ఫోన్ చేసి, అన్న రా అన్న నాకు ఫేవరెట్ హీరోయిన్ ఒకటి ఏదో కట్ చేయడానికి వస్తుందంట. వీడి దురదృష్టం కొద్ది ఆ మేకప్ లేకుండా వచ్చిందంటే ఆమెనే పిలిచి, ఎవరు శ్రీలీల వస్తుంది అన్నారు కదా, నేనే శ్రీలీల. అమ్మా, ఏం మిస్ అయింది నీలో అంటే మేకప్ మిస్ అయింది. ఏం మిస్ అయింది? ఎవరు మాట్లాడరేంటమ్మా? ఏం మిస్ అయింది? అందుకే దేవుడు ఏమన్నాడు బైబిల్లో, సుందరములైన మీ అవయవాలకు ఏమక్కర్లేదు, బిల్డప్ అక్కర్లేదు. ఏమక్కర్లేదు? ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు. ఎక్కువ సౌందర్యము నువ్వు చూసుకున్నావు అంటే ఏదో దాహం ఉంది లోపల. ఏముంది? శత్రువు యొక్క దాహం ఉంది. సాతాను ఏమంది? నీవు దాన్ని చూచినప్పుడు, నువ్వు దాన్ని తినడం మొదలు పెట్టావంటే అది ఎలా ఉంటుందంట? టేస్టీగా ఉంటుందంట. ప్రవక్త బలి చెప్పాడు. అంటే హవ్వకంట విజ్ఞాన శాస్త్రాన్ని నేర్పిందంట సాతాను. ఏ శాస్త్రం? న్యాచురల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, 3D, AD, BD, CD, ABCD, EFZ అన్ని నేర్పేసిందంట. ఏమి నేర్పేసిందంట? నేర్పేటప్పుడే ఆమె ఏమైపోయిందంటే వలలో పడిపోయిందంట. ఎక్కడ పడిపోయింది? వలలో పడిపోయి లేచేటప్పటికి ఆమె లేవలేకపోతుందంట. ఏమొచ్చిందో తెలుసా మరణం? ఏమొచ్చింది? 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 ఒక బ్యూటిఫుల్ యాక్టర్ మరణ దినాన మంచం బట్టి, ఇక్కడ జమినీ గణేష్ ఒక ఆయన ఉన్నాడు కదా, జమినీ గణేష్ పూర్వకాలంలో సావిత్రి అనేటటువంటి ఒక యాక్ట్రెస్ ఉంది. నా మాట విన్నారా? ఈ సావిత్రి అనేటటువంటి యాక్ట్రెస్ చాలా అందగత్తంట. అయితే ఈ జమినీ గణేషన్, జమినీ గణేషనేనా? ఈ జమినీ గణేషన్ ఆమెను పెళ్లి చేసుకున్నాక ఆమె ఆస్తులన్నీ అయిపోయినాయి డ్రింక్ చేసి. ఆస్తులన్నీ అయిపోయాక అక్కడ మంచం మీద ఉన్న ఒక ఫోటోని రిలీజ్ చేస్తే
ఇలా ఉంది. ఎముకలన్నీ ఈ స్కిన్ అంతా కూడా లోపలైపోయి మోల్డ్ అయిపోయి ఎలా ఉందో తెలుసా, అందవిహీనంగా తయారైందండి. అది నరుని యొక్క జీవితము అడవి పువ్వుల వంటిది. పువ్వు వాడిపోద్ది, అందం అంతా వాడిపోద్ది. నువ్వు అందాన్ని చూసుకోవద్దు, హృదయాన్ని చూసుకో. నువ్వు శరీరాన్ని బేస్ చేసుకోవద్దు, దేవుని మాట మీద నువ్వు నిలబడు. దేవుని స్తోత్రం. ఈ క్షయమైన దేహము క్షీణించిపోద్ది, ఆత్మ అంతకంతకు వర్ధిల్లుతుంది. కాబట్టి ఈ శరీరాన్ని చూసిన దాహం వద్దు. ఆమేన్. అసలు సరిగా ఎవరికి కూడా పెళ్లి ఎందుకు చేసుకోవాలనే దానికి సరైన సమాధానమే లేదండి. ఒకరిని అడిగి, ఒక ఇద్దరు ముగ్గురిని అడిగి నిలబెట్టి అడిగాను అనుకో, మిస్టర్ ఏ పెళ్లి ఎందుకు చేసుకోవాలి, జస్ట్ కంపారిజన్ చేస్తున్నాను వినండి. మిస్టర్ ఏని అడిగాను, పురుషుల్లో పెళ్లి ఎందుకు చేసుకోవాలి అని అంటే నా శరీర ఇచ్చల కోసము అన్నాడు. మిస్టర్ బి పెళ్లి ఎందుకు చేసుకోవాలని అడిగాను, పెళ్లి ఎందుకు చేసుకోవాలంటే నా మనస్సుకు నచ్చిన అందమైన అమ్మాయిని అనుభవించడానికి చేసుకున్నాను అన్నాడు. మిస్టర్ సి పెళ్లి ఎందుకు చేసుకున్నామంటే భూమి మీద నా మనుగడ కొరకు, సంతానం కొరకు నేను పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు. ఎవరు కరెక్ట్? ఏ కరెక్టా, బి కరెక్టా, సి కరెక్టా? సిఏ కరెక్ట్ అండి. ఎందుకనంటే తన సంతానమును వృద్ధి చేసుకుంటున్నాడు. అలాగే అమ్మాయిని అడిగాం, ఏ నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావంటే ఆమె వేరే విధంగా చెప్తుంది. నాకు ఫలానా లేకపోతే ఈ కాలపు యాక్టర్స్ ఉంటారు కదా, ఆ యాక్టర్ లాంటి అబ్బాయిని నేను ఇష్టపడుతున్నాను నా మనసులో, అలాంటి వాడు దొరికితే పెళ్లి చేసుకుంటానని. ఇక్కడ బిని అడిగాం, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని అంటే ఆ బి అంటున్నాడు, ఆ బి అంటుంది ఆమె కూడా ఇంకొకటి ఏదో చెప్తా ఉంది, నాకు ఫలానా చదువుకున్న వాళ్ళంటే ఇష్టం, లేకపోతే ఫలానా అంటే ఇష్టం, నాకు కొంతమంది సిగరెట్ తాగే వాళ్ళంటే ఇష్టం అంటే ఇంకెంత పనికి మళ్ళీ దెయ్యమో అర్థం చేసుకోవాలి. ఆ సిగరెట్ కూడా ఎలాగంటే ఇలాగని రింగులు తిప్పాలంట. ఏం తిప్పాలా? ఎవరు మాట్లాడండి. సిగరెట్ ఏం చేయాలంటే స్మోక్ రింగ్స్ తిప్పితే ఇష్టం అంట. ఆ పనికి మాల ఏమన్నారా, భయంకరమైన భూతంగాన్ని తెచ్చి ఈ భూతానికి పెళ్లి చేయాలి. మిగతా ఏంటంటే దేవుడు నాకు ఏర్పరిచిన సాటి అయిన సహాయం కావాలి, సాటి అయిన పురుషుడు కావాలనేది రైట్. అర్థం కాలేదా? అందాన్ని కోరుకొని వచ్చినవాడు అందం పోగానే పోతాడు, శరీరాన్ని కోరుకొని వచ్చినవాడు శరీరంలో ఉన్న సౌందర్యం పోగానే పోతాడు, మనస్సును కోరుకొని వచ్చిన వాడు శాశ్వత కాలం ఉంటాడు. హల్లెలూయా. కానీ మనస్సుని చెడగొట్టింది. ఆమేన్. ఏదేను తోటలో ప్రారంభమైన విద్య సంస్కృతి వల్ల మరణం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒకవేళ స్త్రీని దేవుడు ఎందుకోసం సృష్టించాడని అంటే ఆమె ఎందుకు సృష్టించాడు? అతడికి సాటి అయిన సహాయం కొరకు, అతడి ద్వారా లేక ఆమె ద్వారా వారి సంతానమును నిందించడం కొరకు. ఏం కొరకండి? దాన్ని ఎలా మార్చేసింది సాతాను? కామ, క్రోధ, మద, మత్సరముగా మార్చేసింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రీతి కూతుర్లు ఉన్నారు, అవునా? వాళ్ళకి బాగా నిద్ర వచ్చేసింది, ఓకేనా? నిద్ర వస్తా ఉంటే అక్కడ జోనా గాడు ఉన్నాడు, అక్కడ ఆకాష్ గాడు ఉన్నాడు, అక్కడ ఇంకొకడు పిల్లలు ఉన్నారు, మగపిల్లలు. ఈ పాపకు నిద్ర వచ్చినప్పుడు మగపిల్లల దగ్గర ఏస్తావా ఏవా? అక్కడికి వెళ్ళి పెద్ద మగోడ్రా ఈడు అంటావా, పిల్లని వేస్తావా? వాళ్ళందరినీ కలిపి వేసేస్తారా? నిద్రపోతున్నారు ఆ గదిలో పిల్లలు అంటే మగపిల్లలు ఆడపిల్లలు అందరు కలిసి వేసేస్తారా లేదా? ఏమైనా వ్యత్యాసం ఉందా? ఎవరు మాట్లాడలా? వ్యత్యాసం ఉందా? వ్యత్యాసం ఉందా? అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత అక్కడ నలుగురు అబ్బాయిలు ఉన్నారు, మీరు కూడా వెళ్ళి పడుకున్నాం అక్కడ అని పెద్దగా అంటారా? ఏమొచ్చింది? ఆలోచనలో తేడా వచ్చింది, వారి వయసులో తేడా వచ్చింది. నీ మానసిక పరిస్థితిలో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? వేరొక విధంగా ఫీల్ అవుతున్నావు. కానీ సంఘంలో పవిత్రత విషయంలో రాజీ లేదు. ఆమేన్. మీకు ఆత్మ కన్నులు ఉన్నట్లయితే, స్పిరిచువల్ ఐస్ ఉన్నట్లయితే, కన్నులు ఉన్నట్లయితే ఈ తుచ్చమైన దేహాన్ని గురించి ఆలోచించం మనం. నేను చూస్తూ ఉంటాను పాపం రైళ్లలో, బస్సుల్లో
ఒక పనికి మాలిన గుంపులు ఎక్కుతా ఉంటారు రైళ్లలో. కొంతమంది ఆడపిల్లలు ఉంటారండి, వాళ్ళు కూడా ఒక బ్యాచ్ గా వచ్చారంటే కోతుల మంది అవుతుంది, ఇబ్బంది ఉండదు. ఒకరిద్దరు సింగిల్ గా వస్తారే రైల్లో, ఈ కోతి ముక్క వాళ్ళు పెడతారు. ఈ టార్చరు బీభత్సమైన టార్చర్ అండి. రైలు దిగుతారు, మళ్ళా కిటికీలోకి వస్తారు, కిటికీలోకి వచ్చి దిగుతా ఉంటారు. ఊరికి కోతి మోహం కూడా తప్పుకోరా. నా మాట అర్థం కాలేదు మీకు? ఏదో దాహం, కానీ వాక్యం ఉన్నవాడికి అలాంటిది ఏముంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అరుణ అనుకుంటుంది, ప్రభువా చెర్లపల్లిలో నాని అట్టెట్టు చేస్తున్నాడు ఏంతో నాయన, మా స్థానిక సంఘాన్ని విడిచి వచ్చాను. అది మీ స్థానిక సంఘం కాదు, మీరు దత్తత తీసుకున్న సంఘం, అది ఇది ఒరిజినల్. ప్రైజ్ ద లార్డ్. మీరు ఇక్కడ నుండి వెళ్ళారు కానీ అక్కడ నుండి మీరు ఇక్కడికి రాలా, అవునా కదా? ఇక్కడ వాక్యం మీరు బాప్టిజం పొందారా, అక్కడ వాక్యం మీరు ఇక్కడ బాప్టిజం పొందారా, అవునా? కానీ దత్తపుత్రిక మీద ఎంత ఆశో. ఏ పుత్రిక? ఒరిజినల్ దేవుని పిల్లలుగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. సరే, మంచిదే, గాడ్ బ్లెస్ యూ. మీరు అక్కడ హెల్ప్ చేస్తున్నారు, అంతేగాని మీరు దానికి చెందిన వాళ్ళు ఏం కాదు. కాబట్టి పిల్లరా, దేవుని ఏదేను ఎంతో చక్కగా ఉన్నది, కానీ అపవాది దాన్ని ఏం చేసిందంటే తారుమారు చేసింది. ఎలా తారుమారు చేసింది? పురుషులు స్త్రీలాగా. పురుషులు ఎలాగా? మొన్న మీ నాన్న పౌడర్ అడిగాడు, అక్కడ తీసుకోరా అన్న. విన్నారు మీరే సాక్షి. ఆ తర్వాత సన్నీకి సెంటు బాటిల్ లేదా అని, ఒక 100 సెంటు బాటిల్ ఉంది అక్కడ. కొబ్బరి నూనె ఏమైంది అక్క? అదిగో కొబ్బరి నూనె. ఆ సన్నీగాడు మెన్స్ రాసుకునేటటువంటి అదేమి పెట్టలేదా అక్కడ అన్నది. ఏంటది? ముఖానికి రాసుకునేదంట. మగవాళ్ళు కూడా రాసుకునే సపరేట్ ఉందంట, కానీ నాకు తెలియదు. సన్నీ అలాంటి ఏమి లేవా అని అడిగాడంట. ఓ బాబు ముసలోడా, నువ్వు రంగు వేసుకున్నంత మాత్రం ఎందుకు రా బాబు ఇవన్నీ? మళ్ళీ ఏం చేయాలంట? స్ప్రే కొట్టుకోవాలంట. ఏం కొట్టుకోవాలంట? ఎక్కడికి వెళ్తున్నాడు? అంటే చర్చికి వస్తున్నాడు. అక్కడ ఎక్కడికి వస్తున్నాడు? ఎవరు మాట్లాడలేదు సార్. ఎక్కడికి వస్తున్నాడు? మాట్లాడండి. మొత్తం పులుంకొని ఆమె అవసరంలా ప్రార్థన చేసుకొని బయలుదేరండి. దేవుని స్తోత్రం. ఎలా రావాలి? అలాగని జిడ్డు మొఖంతో రమ్మని నేను అంటలా. అదేనా? కర్చీఫ్ కూడా తెచ్చుకోండి అప్పుడప్పుడు తెలుసుకోవటం. దేవుని స్తోత్రం కలుగును గాక. సాతాను ఏం చేశాడు తెలుసా? ఈ లోకం పరమైనటువంటి విషయాలను చూపించి తారుమారు చేస్తాడు. వాడు ఏం చేశాడండి? తారుమారు చేస్తాడు. ఈ లోక ఆశల ద్వారా తారుమారు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే విలియం బ్రెనామ్ గారి జీవితంలో, తన బాల్యంలో తనని చూసి చాలా మంది నవ్వేవాళ్ళు. ఎందుకని తెలుసా? ఆయన ఎన్నోసార్లు సిగరెట్ తాగడానికి ట్రై చేస్తే తాగనివ్వలేకపోతా. నువ్వు సీసీ అన్నారు. సీసీ అంటే తెలుసా? నపుంసకుడి రా నువ్వు అన్నారండి. మందు తాగాలని ప్రయత్నించాడు, తాగనివ్వలా. నీ ద్వారా ఒక పని ఉంది, నీ శరీరాన్ని పాడు చేసుకోవద్దు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, అక్కడ ఆయన చూశాడు పొగ త్రాగుట, మద్యం త్రాగుట, ఇలాంటి దాహంతో వాళ్ళ కుటుంబాలన్నీ ఉండేయంట. కానీ దేవుడు అతన్ని ప్రత్యేకపరిచాడు ఒక పని కోసం. నేను ఒక చిన్న మాట అంటాను, ఈ దేహం దేవుని ఆలయం. నేను మీకు ఊరికే బాప్టిజం ఇవ్వట్లా, మీ పాప క్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు నీతీకరణ కడగబడుతున్నారు. ఇక్కడ కడగబడిన మీరు వాక్యముతో ఏం చేయబడుతున్నారు? ఇక్కడ శుద్ధీకరించబడుతున్నారు. శుద్ధీకరించబడిన మిమ్మును దేవుడు అడాప్ట్ చేసుకున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూడండి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసగించడానికి ఏదేను తోటలోనే కాదు, కానీ ఆమెలో ఒక దాహం ఉంది ఏదో నేర్చుకోవాలని, కానీ మోసం చేసి మరణంలో తీసుకెళ్ళి ఆమె పని చేసుకోవడం తప్పు కాదు, దాని గురించి ఓవర్గా ఆలోచించడం తప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇక్కడ చూడండి,
సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసగించడానికి వాడు నేడు కూడా సంఘాలలో ప్రయత్నం చేస్తున్నాడు. కొద్ది రోజులు ఉన్నాక మీకు ఏమంటాడు తెలుసా సంధిగా? ఏంటన్నా అబ్బాయి గారు చెప్పిందే చెప్తున్నాడు. 6000 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 6 దినాలు. 7వ దినాన్ని ప్రభు అనుకున్నాడు, నా కుమారుడు కుమార్తె చాలా చక్కగా 6 రోజులు లోబడి ఉన్నారు. ఎన్నో రోజులు చేశాడు? 6 రోజులు కాదులే, ఎన్నో రోజులు చేశాడు? 6వ రోజునే చేశాడు. 1000 సంవత్సరాలు వీళ్ళు ఎలా ఉన్నారు? లోబడి ఉన్నారు. 1000 సంవత్సరాల తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్నాడు 7వ దినాన. అప్పుడు సాతాను గాడు ఎందుకు వచ్చాడు? అవ్వకి ఈ సంవత్సరాల కాలంలో ఏది బోరు కొట్టింది? దేవుని ప్రసంగం బోరు కొట్టింది. విన్నారా? ఆదాం అంటే కాపరి ప్రసంగం బోర్ కొట్టింది. బోర్ కొట్టేలోకి నీకు బోర్ కొట్టింది కాబట్టి సూపర్ మెసేజ్, ఆల్ నైట్ ప్రేయర్. ఏ ప్రేయరు? ఆల్ నైట్ ప్రేయర్ లో ఇంకేంటి? డాన్సులు. ఏమన్నా పిల్లలు వారు ఎలాంటి డ్రెస్సులు, వర్తమాన వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డ్రెస్ కోడ్ని బట్టి ఏమని తెలుసుకోవాలి? దిస్ ఇస్ మెసేజ్. ఏంటది? వర్తమానానికి చెందిన ఆడపిల్లలు, వర్తమానానికి చెందిన మగ పిల్లలు, వాళ్ళ జుట్టు కానీ వాళ్ళ స్థితిగతులు కానీ వాక్యానికి తగినట్టుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు కూడా సాతాను మోసగిస్తాడా లేదా? చెప్పండి, మోసగిస్తాడా లేదా? మాట్లాడలా. మీకు కనుక ఈ వాక్యం బోర్ కొట్టిందంటే ఒకడు వస్తాడు, బోర్ తీర్చేవాడు. ఎవడో? మోసగాడు. సమీర్ చక్క సాతాన్లే, మాకు తెలవదాసమని మాకు తెలియదు, మా ఇంటి పక్కన ఉంటారు సాతాన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు కనుక ఎంటర్ అయ్యాడని మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. అల్లరి పాలు చేస్తాడు, నాశనం చేస్తాడు, నాటి రోడ్డు మీద నిలబెడతాడు, చివరికి నీకు నువ్వే ఆత్మహత్య చేసుకునేటట్టుగా చేస్తాడు. విన్నావా యశోద? అవునా కదా? ఎస్. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి. యెషయా గ్రంథంలో ఆ ప్రవక్త యెషయా గురించి మాట్లాడి, యవనస్తుడు అంటే యెషయా 6వ అధ్యాయంలో ఉంది యెషయా గ్రంథం. అయితే ప్రియులు ఇక్కడ చూస్తే యెషయా యొక్క జీవితాన్ని మనం చూస్తే అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఉజ్జియా. రాజు పేరు ఏంటండి? ఉజ్జియా. ఈ ఉజ్జియా భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు కలవాడు, బాల్యం నుండి భయభక్తులు గలవాడు, ఒక మంచి పెంపకంలో ఉన్నవాడు. అలాగే యెషయా కూడా మంచి పెంపకంలో ఉన్నవాడు. అతడు కూడా యాజకుల యొక్క వాక్యాన్ని విన్నవాడు. అన్ని విధాలుగా ఒక శిష్టానికి అలవాటు పడినవాడు. ఆమె చెప్పరా? అలవాటు పడినవాడు. దేవుని స్తోత్రం. అనుకున్నాడు తాను ఏదైనా దేవుని యొద్ద నుండి తెచ్చినట్లయితే రాజు ఏం చేస్తాడు? శాంక్షన్. ఇద్దరు కాంబినేషన్ లో ఆ ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నట్టుగా ఉన్నారు. ఒకరోజు ఉజ్జయాలు దెయ్యం దూరింది. ఏం దూరింది? అతడు రాజు అయి ఉండి ఏం కోరుకున్నాడు చెప్పాలి మీరు? తెలుసా? బైబిల్ చదివారా? ఏం కోరుకున్నాడు? యాజకత్వాన్ని కోరుకున్నాడు. సరే, రోజు బైబిల్ చదువుతావు, ముక్కల్ని చదువుతావు, అంత ముక్క 4 అక్షరాలను చదువుతావా? ఏం చదువుతావు చెప్పు? నువ్వు డైలీ చదివేది ఏంటో ఒక అధ్యాయం చెప్పండి నాకు. చెప్పారా? నువ్వేం చదువుతున్నావు డైలీ? అమ్మ సంఖ్యకాన్ని గాడ్ బ్లెస్ యు. ఆమె చెప్పమని వెనకాల, నీ వెనకాల నువ్వు కూడా సంఖ్య అనబాక, కాపీ కొట్టండి. యు మస్ట్ బి. నువ్వేం చదువుతున్నావు? బైబిల్ ఏం చదువుతున్నావు? సామర్లకోట, సామెతలు. ఓకే, గుడ్. ఆ వెనకాల ఆటో డ్రైవర్ ఏం చదువుతున్నాడు? తమిళైనా తెలుగైనా? అది తెలుగు. ఏం చదువుతున్నావు? మర్చిపోయి చాలా రోజులు అయింది కదా. బైబిల్ సెల్ఫ్ లో ఉందా? ఆటోలో కానీ ఉందా? వెనకాల డిక్కీలో? ఓ మై గాడ్. కాబట్టి యు మస్ట్ బి రీడ్. నువ్వు తప్పకుండా బైబిల్ చదవాలి. దేవుని స్తోత్రం. బైబిల్ దాచుకోవాలి, బైబిల్ ప్రకారం జీవించాలి. ముఖ్యంగా క్రైస్తవుడి యొక్క ప్రాథమిక సిద్ధాంతం ఏంటో, ప్రాథమిక విధానం ఏంటో తెలుసా? బైబిల్, ప్రేయర్, ఆ తర్వాత వర్తమానము కంపల్సరీ ఫాలో అవ్వాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇతడు ఏం చేశాడో తెలుసా? మీరు బైబిల్ చదవకపోతే నేను చెప్పేది మీకు అర్థం కాదు. వర్తమానం చదవకపోతే నేను ఎక్కడి నుంచి చెప్తున్నాను మీకు అర్థమో కాదు. కాబట్టి కంపల్సరీ మీరు చదవాలి.
ఓకేనా? సో వినండి. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు, అతనిలో ఒక మైండ్, ఒక ఆలోచన సాతాను చెదరగొట్టింది. సాతాను చెదరగొట్టి ఏ పని చేయించాడు తెలుసా? వెళ్ళి యాజకత్వం చేయటానికి ఉజ్జియాకి మనసు పురుగు తొలిసింది. అక్కడ యాజకులుగా ఉన్నవారంటారు, అయ్యా వద్దు, నీ పని, నువ్వు మంచి రాజువి, అక్కడ ఒక మంచి యవన ప్రవక్త ఉన్నాడు, ఎవరో యెషయా ఉన్నాడు, మీరు అంత రాజ్యం చాలా చక్కగా ప్రవర్తిస్తున్నారు, యాజకత్వం మాదయ్య, దేవుడు మాకు ఇచ్చాడు, మా పనిలో నువ్వు ఎంటర్ కావద్దు అన్నాడు. అంటే నేను రాజుని అన్నాడు. ఎంటర్ అయ్యాడు, చేశాడు, కుష్ఠరోగం వచ్చింది, తీసుకెళ్లి రాజుల సమాధుల్లో కూడా పెట్టలేదు, తీసుకెళ్లి అవతల పారేశాడు. ఎప్పుడైతే ఉజ్జియా చనిపోయాడో యెషయాకు భయం వేసింది, కలవరపడిపోయాడు. నేను మనిషి మీద ఆధారపడ్డ ఇన్ఫ్లుయెన్స్, నేను మనిషి మీద ఆధారపడి నా దాహాన్ని తీర్చుకుంటున్నాను. సో అతడు చనిపోయాడు. ఏంటి నా పరిస్థితిని ఆందోళన చెందాడు, కలవరపడ్డాడు, ఆలయంలో పడుకున్న తర్వాత ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. అత్యున్నత సింహ, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు, సర్వాధికారి అయిన దేవుడు అత్యున్నత సింహాసనం మీద గ్లోరీ కూర్చొని ఉంటే కెరూబులు, శరాపులు 6 రెక్కలతో, 2 రెక్కలతో ఎగురుచున్నారు, 2 రెక్కలతో కళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో వాళ్ళు పాపమే చెయ్యని దూతలండి వాళ్ళు. అయిన దేవుని సన్నిధిలోకి వచ్చాక భయభక్తులతో ఆయన ఆరాధన చేస్తా ఉంటే కలవరమైపోయాడు. అనుకున్నాడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆల్వేస్ హోలీ హోలీ హోలీ, ఆయన పరిశుద్ధుడు 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 అని అక్కడ ప్రతి గానములు చేస్తుంటే కలవరపడిపోయాడు. కింద నుండి కేకలు వేస్తాడు, అయ్యా నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడినంటే ఆ బలిపీఠం మీద నుండి ఆ నిప్పు తీసుకొని వచ్చిన దూత పెదవులకు తగిలిచ్చి, ఇప్పుడు వెళ్ళి నువ్వు బోధించు, ఇప్పుడు వెళ్ళి నువ్వు ప్రవచించు, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొని పో అన్నాడు. యెషయా 66 అధ్యాయాల్లో యేసు ప్రభు జననం గురించి, మరణం గురించి, పుట్టుక గురించి, పరలోకం గురించి, ఆ యాతన పడే ప్రజలను గురించి, 1000 ఏళ్ల పాలన గురించి ఏ టు జెడ్ చూచినట్టుగా రాశాడు. బైబిల్ మొత్తం 66 పుస్తకాలు, యెషయా గ్రంథం 66 అధ్యాయాలు. హల్లెలూయా. మీరు ఒక్కసారి దేవుని కలుసుకున్నారంటే అన్ని మారిపోతాయి మీ జీవితంలో. పరిశుద్ధత తప్ప దేని మీ కన్నులు తిప్పలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఒక దినాన యేసు ప్రభు అన్నాడు, నాయనలారా, యేసు ప్రభు వెనకాల వాళ్ళు వెళ్తా ఉంటే అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి, వరాలు, ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటే ఒక రోజు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నా శరీరమును తినండి, నా రక్తమును తాగండి. ఈ బోధ నాకు అర్థం కాలేదన్నారు అందరూ. ఏందమ్మా ఈ బోధ? ఈరోజు అయ్యగారికి ఏమైపోయింది? పైత్యం. అయ్యగారికి ఏమైంది? పైత్యం ఎక్కువ. నన్ను తినంటున్నాడు ఏంటి ఆయన? ఈయన నరరూప రాక్షసుడు అన్నారు. ప్రత్యక్షత అర్థం కాదా? దేవుని మందిరాలకు పై విషయాలకు రాకూడదు, వాక్యము లోపలి విషయాలు గ్రహిస్తే ఎన్నడ వర్తమానాన్ని విడిచి మీరు బయటికి వెళ్ళలేరు. కేవలం భౌతిక ఆలోచనల ద్వారా, భౌతిక తలంపుల ద్వారా, 5 ఇంద్రియాల ద్వారా దీన్ని అర్థం చేసుకోలేరు. ఏం చేశాడు? హేబేలు ఇచ్చిన బలి ఎలాంటిది? ప్రత్యక్షతతో కూడుకున్నది. కయ్యనికి అది లేదు. మీరు కయ్యను వంటి వారై ఉండకూడదు, బిలాం వంటి వారై ఉండకూడదు, యూదా వంటి వారై ఉండకూడదు. మనకేం కలగాలి? నిత్య జీవపు మాటలు గల ఈ సన్నిధిని విడిచి నేను ఎక్కడికి పోగలను? నా దాహం తీర్చబడే స్థలం ఇదే. ఆమె చెప్తారా? దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి యెహెజ్కేలు ఆనాటి తరం వారిని చూసినప్పుడు తాను బోధిస్తూ ముందుకు సాగిపోయాడు, కానీ ఎన్నడూ కూడా కాంప్రమైజ్ కాలే. ప్రవక్తలు ఎవరు కూడా, ఇర్మియా ఎవరు కూడా కాంప్రమైజ్ కాలేదు. హల్లెలూయా. నేను దాటుకొని ముందుకు వెళ్ళిపోతున్నాను. నేడు గొప్ప వేదికపై ఒక యవన బాలికల గుంపు ఆ ప్రవక్త యొక్క కుమార్తె అన్నదంట, షారా అనుకుంటా, రిబ్కానో షారానో అన్నదంట, డాడీ ఒక ఆయన ఆఫ్రికా వెళ్ళి వచ్చాడంట. ఆఫ్రికా వెళ్ళి వస్తే అతడు వచ్చిన సందర్భంగా కూడిక పెడితే ఒక యవన బాలికలు బిగుతు అయినటువంటి వస్త్రాలు వేసుకొని అక్కడ ఏం చేస్తున్నారంటే నాట్యం ఆడుతున్నారంట.
ప్రవక్త అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అదే నా సంఘంలో అలాంటిది జరిగితే నేను సహించను. ఒక యథార్థ సేవకుడు అటువంటి వాటిని ఎవరు మాట్లాడరు. అమలో వింటారా? సహించడు. ఏం చేయడు? సహిస్తాడా? ఆత్మ గలవాడు సహిస్తాడా? నో సార్, నో 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 నో. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కొద్ది మంది ఉన్నా పర్వాలేదు. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? లోకములో ఉన్నదంతయు శరీరాశ, 1 యోహాను 2:15-16 తర్వాత చదువుకోండి. అది కంటి నుండి వచ్చేది. శరీరాశ శరీరం నుండి వచ్చేది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం తండ్రి వలన కలిగినవి కావు. ఎవరైతే దాన్ని ఫాలో అవుతాడో దేవునికి శత్రువు అయిపోతాడు. నీ ఆశ ఎల్లప్పుడూ పరలోకం మీద ఎలా ఉండాలండి? అప్పుడప్పుడు దావీదులాగా నేను ఆలోచిస్తాను. దావీదు అన్నాడు, ప్రభా ముదిని వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేస్తావు. ఏం చేసుకోవాలి? మంచం మీద నుంచి లేవగలరా? భోజనం అడుగుతారు కానీ పెట్టుకొని తినగలరా? బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది కానీ ఎవరు సహాయం లేకుండా వెళ్ళగలరా? ఎవరు మాట్లాడరేంటండి? దావీదు అడుగుతున్నాడు, ఇదా నా జీవితం? నా జీవితం గురించి నేను ఆలోచించినప్పుడు కరిగిపోయాడంట. ఇదే నా బతుకు. ఆయన జన్మను గురించి చూసినప్పుడు, నరుని తయారు చేసిన విధాన్ని చూసినప్పుడు కరిగిపోయాడు. కానీ దీన్ని చూసుకుని మనకి ఎలా చేస్తాం? బిల్డప్ చెప్పండి, ఎలా చేస్తాం? ఏమొచ్చినాయి అంటాం. నా మాట విన్నారా? నీకు రమేష్ బుద్ధి వచ్చిందో లేదో నాకు తెలియదు. చిన్న పాయింట్ చెప్తాను నేను. ఎప్పుడు చూసినా ఏం సంపాదించారా గారు? ఏం సంపాదించారు? వాడన్నాడంటే వాళ్ళ నాన్నే ఎంత మర్యాద. నేను మా నాన్న వాడు వీడని నేను ఎప్పుడు అనలే. మీరు ఎప్పుడన్నా అన్నారా? మా నాన్న ఉన్నాడా? నాన్న లేనప్పుడు అడుగుతాను ఈసారి. ఓకే, కాబట్టి కాబట్టి ఆ కోపం మీద, ఉద్రేకం మీద ఏమన్నాడు? మా నాన్న ఏం సంపాదించి, మా అమ్మ ఏం సంపాదించి, కూతురులకు పెట్టింది, వాళ్ళకు పెట్టింది, వీళ్ళకు పెట్టింది, మాకేం లేదా అని. నువ్వు అడగరా, నువ్వేం సంపాదించావు? నేను చెప్తున్నాను, అడుగు. నువ్వు మీ నాన్న ఇక్కడ తీసుకొచ్చినప్పుడు కాలర్ పట్టుకో, మా తాతను అన్నావు కానీ నువ్వేం చేసి చెప్పి, ఇప్పుడు నువ్వు చేసింది ఏదో చెప్పు, నువ్వు అడుగు. అప్పుడు అంటాడు, వాళ్ళ తాతను తీసుకొచ్చాను మధ్యలోకి కుర్చీ తీసుకొస్తాను. భయపడిపోతున్నాడు. తీసుకొచ్చానంటే, అరే ఆ రోజుల్లో మా జీతం కొద్దిగా, ఆ రోజుల్లో మాకు తినడానికి ఉండడానికే సరిపోలా, ఆ రోజుల్లో ఈ పిల్లలందరికీ భోజనం పెట్టడానికే సరిపోలా, ఇంకా కొనటానికి నాకు ఎక్కడే, దానికి తగ్గట్టు నాకు తాగుబోతే అలవాటుతనం ఉంది. ఆ తాగి తాగి నేను ఏమైపోయాను నాకే తెలీదు. కళ్ళు తెరిసేలోకి మొత్తం పోయింది. దట్ ఈస్ స్టోరీ. ఇప్పుడు నువ్వు మీ నాన్న అడుగుతావు, నువ్వేం చేసావు? నాకు ఉద్యోగం వచ్చిందా? ఏడులో చదివించి దాదాపుగా 25,000 అప్పు పెట్టి చదివించాడంటగా, నువ్వు చదువుకున్నావు. చదవబుద్ధి కాలేదురా, అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి ఫెయిల్ అయిపోయింది. ఏమైపోయాడు? ఫాల్ట్ తల్లిదండ్రులదా పిల్లలదా? ఫాల్ట్ తల్లిదండ్రులదా పిల్లలదా? దేవుడు నాకు ఏం చేశాడయ్యా అంటారు. దేవుడు ఏం చేయాలి నీకు? దేవుడు ఏం చేయాలి? నువ్వు పోరాడు, క్రీస్తు వలె బ్రతుకు. ఆమేన్. కాబట్టి చివరికి ఏమైంది? సేమ్. నేను అనేది ఏంటంటే, నువ్వేదైనా చేయగలిగితే నువ్వు చేయి, వెనకాల ఉన్న వాళ్ళని అడగొచ్చు. అంతేనా? ఇప్పుడు వాళ్ళు ఏదో చేయలేదు అన్నారు కదా, అదేదో నువ్వు చేయొచ్చు. అంతేనా కాదా? దేవుని వాక్యంతో నిలబడాలి. కానీ ఈనాటి తరం ఎలాంటి తరము? ఎగ్జాక్ట్లీ అదే తరం. ఏ తరము? తల్లిదండ్రులకు అనురాగ, అంటే డబ్బుతోనే ప్రేమ కానీ నిజమైన ప్రేమ లేదు. హల్లెలూయా. అదొక దాహం. దేవుని స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుని నుండి, ఆమేన్, ఎలా వచ్చాడు? ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు. నా తండ్రి నాకేది చూపించాడు, అందుకే ఆ మాట చెప్పాను, నా తండ్రి నాకేది చూపించాడో అది కాక నేను మరేది చేయను. ఆయన పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు.
మనం బాప్తిజం పొందిన ఆయన, మన స్వరక్షకునిగా అంగీకరించిన ఆయన, మనం తిరిగి జన్మించిన ఆయన పరిశుద్ధుడైతే మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? వాక్య ప్రకారం ఉండాలి. అప్పుడు నేను ఎందుకన్నానంటే, నీ తండ్రి నీకు ఎలా ఉండాలని నువ్వు కోరుకున్నావో నువ్వు కూడా నీ తండ్రిలాగా ఉండాలి, మనవుడు కూడా తన తండ్రిలాగానే ఉండాలి. కానీ మానవుడు అన్యాయం చేశాడు కానీ దేవుడు అన్యాయం చేశాడా అంటాను. ఆయన నాకు ఇప్పటికీ ఆల్వేస్ నా రాజ్యాన్ని నీకు ఇచ్చాను, నా రక్తాన్ని నీకు ఇచ్చాను అన్నాడు. నేను నీ కోసం చనిపోయాను అన్నాడు. నేను నీ కోసం సమాధి చేయబడ్డాను అన్నాడు. నేను నీ కోసం తిరిగి లేచాను అన్నాడు. నీ కోసం ఆయన మధ్యాకాశంలో ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఎవరు ఎక్కెళ్ళాలా? మనం ఎక్కెళ్ళాలి. సమస్త మార్గములను ఆయన సృష్టించాడు, సమస్త మార్గాలను ఆయన క్రియేట్ చేశాడు, సమస్త మార్గాలు ఇవ్వడానికి ప్రవక్తలు పంపాడు, అపోస్తులు పంపాడు, అంతేనా వర్తమానికులు పంపాడు, మాలాంటి సేవకులు పంపాడు. వినటం నీ చేత కాకపోతే దేవుని దగ్గర నువ్వేం పొందుకుంటావు? నీ చేత కాకపోతే నువ్వు దేవుని దగ్గర నుంచి ఏం పొందుకుంటావు అని అడుగుతాను. నువ్వు పొందుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫాలో అవ్వాలి. ఎవరిని ఫాలో అవ్వాలి? నీ దేవుని నువ్వు ఫాలో అవ్వాలి. కాబట్టి పిల్లరా, ఇంకొక చిన్న మాట నేను మీతో చెప్పి ముగిచ్చేస్తాను. ఇప్పుడు చూడండి, దావీదు ఆ యొక్క అరణ్యములో దప్పికగా ఉన్నాడు. తనకి దేని గురించి ఆలోచించాడు తెలుసా? బెత్లెహేములో చల్లటి నీళ్ళ కోసం ఆలోచించాడు. ఆ ఎత్తైన పర్వతం మీద వేడి నీళ్ళు తాగుతున్నాడు. కాబట్టి నా స్వంత ప్రజలను నేను వెళ్ళగొట్టబడ్డాను, అరణ్యంలో ఉన్నాను. ఆ బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, ఇది రొట్టెల ఇల్లు. ఇది నీకు దీని మీద తృష్ణ కలిగింది. అతడు అన్ని జనులు బచ్చాడు. దేవుని పిల్లలైతే దీని మీద తృష్ణ. కాబట్టి ఇద్దరు యోధులు వెళ్ళారు, శత్రువులు కొట్టారు. ఏం తీసుకొచ్చారు? మంచినీళ్ళు తెస్తే అది క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా నేల మీద పోసాడు. క్రీస్తు పరలోకమును మనకి ఇవ్వడానికి పరలోకము నుండి తన రక్తాన్ని తెచ్చి మన పాపమును కడిగివేసి మన మరణ శాపాన్ని కొట్టేసి నాతో కూడా నిత్యము ఉండడానికి రండి అని పిలిచినప్పుడు నీకు దాహం కావాలి. పరలోకం మీద ఇచ్చ కలగాలి నీకు. బైబిల్ మనకు చెప్పేది ఏంటో తెలుసా? పరలోకం గురించి. నోవాహు యొక్క వాడలో 120 సంవత్సరాలు ఆయన పరిచర్యలో నిర్మాణం చేయబడిన వాడలో నోవాహుతో కూడా జల ప్రళయంలో 40 దినాలు. ఆ జల ప్రళయం వచ్చినప్పుడు ఆ జల ప్రళయంలో కాకి పావురం పక్కనే ఉన్నాయి. ఏమున్నాయమ్మా? కాకి కూడా ఆ జంతువులతో పాటు గింజలు తింటుంది. ఏం తింటుంది? చర్చికి వెళ్తుంది. చర్చికి వెళ్ళి ఏం తింటుంది? ఎవరు మాట్లాడరు, వాక్యాన్నే తింటుంది. నోవాహుకు దేవుడే ఇచ్చాడు, ఆ వర్తమానాన్నే తింటుంది. కాబట్టి నీటి వరద తగ్గిందో లేదో చూడటానికి దేన్ని పంపాలా అనుకున్నాడు నోవాహు. దేన్ని పంపాలనుకున్నాడు? తన దగ్గర ఎన్ని పక్షులు ఉన్నాయన్నాను? కాకి, పావురం. కాబట్టి దగ్గరగా ఉంది కాబట్టి మాట్లాడితే కాకి అంటది, గుడ్ మార్నింగ్ అయ్యగారు, అయ్యగారు టేబుల్ వేయమంటారా, అయ్యగారు పట్ట వేయమంటారా, అయ్యగారు వీటన్నిటితో మాట్లాడమంటారా? క్లోజ్ గా ఉంది ఎవరికి? నోవా అయ్యగారికి. కాక పావురమా? ఎవరు దగ్గరగా ఉంటే వాళ్ళకే కదా పని చెప్తారు. కాబట్టి దగ్గరగా ఉన్నది ఎవరో? కాకి. కాకిని మెల్లిగా కిటికీలోంచి అలాగా ఇప్పమ్మ వెళ్ళింది. ఇంకా వస్తుందని చూస్తున్నాడు. కాకమ్మా కాకమ్మా రావమ్మా రావమ్మా అని పాడుతున్నాడు. అది రావట్లేదు, పోవటమే తెలిసింది. కానీ దానికి ఇంతకాలం దేవునితో ఉన్న కిటికీ తెరవగానే జామ్, కిటికీ తెరవగానే జామ్. ఇప్పుడు అరుణమ్మ హైదరాబాద్ వెళ్ళగానే జామ్. ఎవరు మాట్లాడి ప్రార్థన వదలగానే ప్రతాప్ జామ్ పాటలు ఢుమ్మలు లేటేసుకుని వెళ్ళిపోతాడు. అదే మళ్ళీ ఇంటికి వచ్చి బైబిల్ చదివేది లేదు. మళ్ళీ ఇద్దరు పీకులాట. ఎలాంటి పీకులాట అంటే ఒక్కరికి ఇబ్బంది పడుతున్నా కానీ ఇంకొకరికి అన్నాం ఇస్రే ఒకసారి తీసుకో, నీ కూతురు నువ్వు తీసుకో, మళ్ళీ క్యాచ్ పట్టుకోవాలి, కింద పట్టుకోండి. ఏం పట్టుకోవాలి? ఎవరు మాట్లాడరు ఏంటంటే ఫ్యామిలీ సర్కస్. ఏ సర్కస్ అది? ఏ సర్కస్? ఇప్పుడు ఏదో నిద్రపోతున్నాడు కాబట్టి ఏదో చల్లగా ఉండి, అసలే వెచ్చగా ఉంటే ఎలా ఉంటుంది ఎవరు? ఒక్క మగపిల్లడు పుట్టినా సరిపోయింది. చెయ్యమ్మా ఒకగానొకని కన్నా వాడిపోయాడు. ముగ్గురిని కన్నా వెనకాల
అమ్ముగాడైనా పుడతాడనుకుంటే అమ్మ లూ పుట్టింది, లూ అనుకున్నాను లూ అయింది, అన్నీ లూలు ఉన్నాయి. కారణం ఏంటి? చాలా మంది నన్ను అడుగుతున్నారు మగపిల్లల కోసం ప్రార్థన చేయండి అని. నేను మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. 10,000 మంది మగపిల్లల కంటే ఈ 3 ఆడపిల్లలు బెస్ట్. ఎవరికి? యేసుకి. పని చేసేవాడు ఆడవాళ్ళు అయితే ఏంటి, మగవాళ్ళు అయితే ఏంటి, ఆదుకునేవాళ్ళు తండ్రికి తల్లికి. ఆమె ఇప్పుడు జయమ్మలేసి ఏసేపుని తిట్టాలా? నా పిల్లల సొమ్ము నేను ఎన్నిసార్లు ఆడపిల్లలు అంటివి అని అంటే అప్పుడు తెలుస్తుంది ఎవరు. నా మాట విన్నారా? కాబట్టి ప్రియమైన దేవుని విన్నారా, ఈగలు మీరు గమనించినట్లయితే ఈ కాకిని వదలగానే లోకంలోకి జంప్ అయిపోయింది. విన్నారా? ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఎవరది తర్లుపాడులో మన వాళ్ళు అన్నారు, అయ్యా కొంచెం కష్టంగా ఉంది, ఒక ఆటో కొనుక్కోవటానికి ప్రార్థన చేయండి. ఏం కొనుక్కోవటానికి? సేవ కోసమే. దేనికోసం? ఆటో. మాట్లాడలా, యేసేపు కూడా మాట్లాడలా. ఎక్కడన్నా మార్కాపురంలో అర్ధరాత్రి దిగి ఫోన్ కొడితే అయ్యగారిది అనుకుంటే స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్లో పెట్టి, వాళ్ళు కూడా వింటారులే, సైలెంట్లో పెట్టు. ఇప్పుడు ఎన్ని ఆటోలు ఉన్నాయి అనుకుంటున్నారు తర్లుపాడులో? 3 ఆటోలు. ఎన్ని ఉన్నాయి? 3 4 3 అనుకుంటున్నాయి. ఎలిపతి ఒక ఆటో, ఇంకొక మార్కాపురంలో 2 ఆటోలు ఉన్నాయి, ఇంకొక ఆటో ఇంటుంది కూడా ఇక్కడ. విన్నారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి వినాలి. ఒక దైవ సేవలు లేనప్పుడు అయ్యో ఒక ఆటో అన్న ఉంటే పోకుండా అయ్యారు మిమ్మల్ని తీసుకొస్తానికే. ఎక్కడ తాడేపల్లిలో దిగితే, మార్కాపురంలో దిగితే ఇప్పుడు ఆటోలు స్విచ్ ఆఫ్లు. ఇప్పుడే ఆడబ్బా పగలంతా పాలు తెచ్చి, పగలంతా ఇది తెచ్చి ఆ ఊరెళ్ళి ఈ ఊరెళ్ళి ఇప్పుడు ఏడా? ఆ డైలాగ్ ఇంకా చెన్నైలో రాలా, వత్తదేమని ఎదురు చూస్తున్నా. రాదండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగుగాక. కాబట్టి కాకిని వదలగానే ముందు అవసరం ఉన్నంత వరకు అక్కడ ఉండి నేను జరగగానే ఇంకా గెట్ బ్యాక్, కృతజ్ఞత లేదు. ఉన్నారులే కొద్దిగా, కానీ పిల్లలు మీరు దయచేసి గమనించాలి, అలా ఉండకూడదు. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఆ తర్వాత దేవుడు పావురాన్ని ఈ కాకి బయటికి వెళ్ళిన తర్వాత ఏమైందో తెలుసా? శవాలు లోకాన్ని పీక్కొని తింటుందంట. దాని దాహం ఏంటి? అన్ని రోజులు వాడలో ఉన్న దాని దాహం ఏంటి? గతి లేక చర్చికి వస్తున్నాను కానీ ఎలా వస్తున్నానో 1 గంటకు విడవమని చెప్తాను. దేని సంగతే లాగ మూలుగు తీసి పీట పగిలిపోవాలి. ఎవరు మాట్లాడలేదు. కాబట్టి ప్రియరా, దావీదు ఏమన్నాడు తెలుసా? నేను నీ వాక్యముని ధ్యానించుచున్నప్పుడు ఆమేన్ ఎలా ఉన్నది? క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఉన్నది. నీకు ఇది ఇంట్రెస్ట్ అయితే 2 అయినా నువ్వు ఉంటావు, 3 అయినా నువ్వు ఉంటావు. అది నిన్ను విడవదు. నేను నాని తిట్టాను. ఎందుకు తిట్టాను తెలుసా? నాకు దేవుని ఆత్మ ద్వారా సేవకులతో నేను మాట్లాడుతున్నా. మనవాడు ట్రైన్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, నాకు చిరాకు వచ్చేసిన. 100 సార్లు పెట్టాడు నాకు మెసేజ్, సారీ అన్నా, పొరపాటు అయిపోయిందన్నా, ఐఎమ్ సారీ అన్నా, క్షమించన్నా. అర్థమైందా? దేవుని పనిని పాడు చేయకూడదు, పాడు చేసే పని అయితే రాకూడదు. అంతేనా? ఆ తర్వాత మీకు విషయం, ఆ తర్వాత ఈ పావురాన్ని వదిలేడండి. దేవుని స్తోత్రం. పావురం వెళ్ళి కాలు మోపుటకు కూడా లోకంలో దానికి స్థలము. నువ్వు దేవుని బిడ్డవైతే అసలు ఈ అరుణ సంపత్తులు ఎక్కడికి వెళ్ళినా కాలు భలే మోపుతున్నారు కాకిలాగా. అమ్మ భలే ఉంది అయ్యారు. ఏదది బాలనగర్ భలే ఉంది అన్నారు మొన్నటి దాకా. ఏడం కాలు అడుగు. ఇప్పుడు చర్లపల్లి సాంబార్ పొడిలాగా భలే ఉంది అయ్యారు. ఏంటో అడుగుతా, ఇది కాక పావురా? నేనంటాను, రియల్ గా చెప్తాను, ఈ వర్తమానం ఇంటే కరెక్ట్ గా మీరు దీన్ని పట్టుకుంటే మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఉండలేరండి. నా మాట విన్నారా? మీరు ఉండగలిగారంటే ఈ 2 పక్షుల్లో ఏదో ఒక పక్షి అయి ఉంటారు. మీరే ఆన్సర్ చేసుకుంటారు. నా మాట విన్నారా? ఈ పక్షి నిద్రపోయినా పర్వాలేదు కానీ ఇక్కడే ఉంటది. అది
నీకు అర్థమైందా? ఎక్కడికి వెళ్ళి ఒకవేళ తాడు కట్టేసి వాళ్ళ చిన్నాన్న సంఘం అని దించిన తాడుని కొరికేసుకొని ఎలకలాగా వచ్చేది మెల్లిగా. ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటంటే అది దేవుని ఇచ్చిన కృప. ఏంటంటే నేను ఎక్కడైతే దేవుని వాక్యాన్ని బోధించానో మాక్సిమం వాళ్ళు, నేను ఒక సవాల్ విసురుతూ ఉంటాను మన సంఘంలో. చాలా మంది నాకు ఫోన్ చేస్తారు, ఏమంటే ఆ మాస్టర్ గారు మీ దగ్గరికి వచ్చారా, చీల్చేస్తాడండి అంటే. నన్ను చీల్చడం వల్ల కాదు. ఆమేన్. ఒకవేళ ఏదైనా చీలిపోయింది అనుకో, మాకు అలవాటు ఒకటి ఉంది, షాల్వా కొంటాం, దండేస్తాం, తప్పెట్లు కొట్టి తాళాల మీద వధించబడిన పందిని తరలించినట్టుగా వధించేటటువంటి మేకపోతుని తరలించినట్టుగా తప్పెట్లు తాళాలు కొడుతూ దాన్ని మా దగ్గర నుంచి తరలిచ్చేస్తాం. గొర్రెల్లోంచి మేకనే మళ్ళీ మేళ తాళాల మీద పంపిస్తాం. దేవుని స్తోత్రం అన్న. ఇక అవతల సౌండ్ లేదు, ఫోన్ పెట్టేసి. నా మాట విన్నారా? కారణం ఏంటంటే ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెంట్ నిజమైన వాక్య సంబంధికులు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఇక్కడ చూడండి, ఈ పావురం అంట కాలు మోపటానికి కూడా ఏం లేదంట, స్థలం లేదంట. ఒక చిన్న స్టోరీ చెప్పి ముగించేస్తానండి. ఏసేపు కొంచెం ఓపిక బట్టి అయిపోయింది. నిన్ను కూడా వదులుతాను బయటికి. మళ్ళీ సాయంకాలం 5:30కి రావాలి బాబు. ఆయన వస్తున్నాడు, జాన్పాల ఏం పేరు అని పేరు, పౌల్రాజ్. ఓకే అయ్యగారు 6 గంటలు 8ంటికి వెళ్ళిపోతా, వర్షం వస్తుంది, వింటాడేమో. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా రిక్వెస్ట్ పెట్టాడు. ఆ రిక్వెస్ట్ మనం ఫాలో అవ్వాలి కదా. లేదు మేము 5:30కి వచ్చేస్తాం అన్నాను. అదే 6ంటికి వస్తాను, 8ంటికి వెళ్తాను. అక్కడ అన్ని ఒక్కతే చేసుకోలేదు, అది చాలా చెప్తాను. రిక్వెస్ట్ మన్నించాలా వద్దాం మనం? చివరికి ఈ బిట్టే విన్నాడు అనుకో, వెనక మెసేజ్ అంతట్లో చివరేముందా అని విన్నాడు అనుకో, ఇది వినపడుతుంది ఆయనకి. అయినా పర్వాలా, గాడ్ బ్లెస్ యు. మంచోడు లేదండి, అబ్బాయి మంచోడు. ఓకే. కాబట్టి పిల్లరా అక్కడ ఒక బంగారు గని ఉందంట. ఏముంది? కాబట్టి అందరూ వెతుకుతూ ఆ కొండ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి ఏం దొరికిందంటే లాట్ ఆఫ్ గోల్డ్ దొరికిందంట అండి. ఏం దొరికిందంటే విస్తారమైన బంగారాన్ని చూశాడంట. చూసాక అతడు వెనకాల ఒక కుక్కను తీసుకొని వెళ్ళాడంట. అమ్మ ఏం తీసుకెళ్ళాడు చెప్పండి. కుక్కను తీసుకెళ్ళాడు, ఒక డాగ్ తీసుకెళ్ళాడంట. ఏమన్నారు తమిళ్లో? నాయేనా? నాయికి తాయి ఇచ్చి తీసుకెళ్ళాడు. నా మాట విన్నారా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కుక్కను కూడా తీసుకొని వెళ్తారు. వేటగాళ్ళు ఎప్పుడు కూడా కుక్కలు వేసుకెళ్తారండి. విన్నారా? తీసుకొని వెళ్ళాక అతడు ఆ బంగారాన్ని, లాట్ ఆఫ్ బంగారాన్ని గోను సంచుల్లో కూరాడు. దేంట్లో కూరాడు? ఇది అమ్మి సోను వ్యాపారం చేసి ₹1 కోటి సంపాదించినట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఏం నవ్వుతావు? ఆటో కొని కోటీశ్వరుడు అవుతాం అనుకున్నాడు ఆ మనిషి. మూల కూర్చున్నాడు. ఆమె నా మాట విన్నారా? ఈ క్యాండిడేట్ కూడా ఏదో ఆలోచిస్తున్నట్టున్నాడు. ఓకే. అయితే నేను చెప్పే జాగ్రత్త విన్నాడు. అతడు అనుకున్నాడు, వెంటనే నిద్ర వచ్చేసింది. ఏమొచ్చింది? నిద్ర వచ్చేస్తే ఆ డ్రీమ్స్ అంటే కలలో ఆ బంగారాన్ని అమ్మినట్టు, కోట్ల రూపాయలు తెచ్చినట్టు, BMW కారులో లాగా ఆర్నేసుకుని రోడ్లలో తిరుగుతున్నట్టు ఇలాగ డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయి కలలు కంటున్నాడంట. ఏం కంటున్నాడు? కలలు అన్నాడు. అంతలోకి భో భో అంది. ఏంటది? కుక్క. అమ్ములు టక్కన లేసి భయపడి కుక్క వచ్చింది అని. దట్ ఈస్ ద వాయిస్. అమ్ములు విన్నావా? కుక్క ఎలా మురుగుద్ది? ఇలాగే మురుగుద్ది కదా. ఓకే. కాబట్టి కుక్క మురిగిందంట భౌ భౌ అని. నా మాట విన్నారా? భౌ భౌ అని మురిగితే ఏది డిస్టర్బ్ అయిందమ్మా? ఆ బంగారు బాబుకి కళ కాదు. ఆ కళలో అది అనుభవించకుండా కారులో నడుపుతాడు, BMW కారులో. ఆ ఎంజాయ్ చేయలేకపోయాడు. ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుగా, ఆ కుటుంబంలో ఉన్నట్టుగా, వాళ్ళ భార్యకి బంగారు గాజులు తొడుగుతున్నట్టుగా నేను అనుకుంటున్నా. అలా కళలు కంటున్నాడండి. కళలు రాంబాబు. ఏ రాంబాబు? 4 ఇడ్లీలు వేసి 40 లక్షలు సంపాదిద్దాం అనుకుంటున్నాడు మీ కళలు రాంబాబు. నా మాట విన్నారా? ఓకే, వినండి. సో ఏమైంది? కళలు కంటా ఉన్నాడు. అంతలోకి ఏమైంది తెలుసా? కుక్క భౌ భౌ అంది. అమెరికా వాళ్ళకి అందరికి తుపాకీ ఉంటుంది. ఇప్పుడు అరుణ వాళ్ళ ఇంటికాడ ఏ కుక్క మొరిగినా కాల్చేస్తారు. ఇప్పుడున్న మూడ్లో ఎవరు బ్రేక్ వేసినా ఏం చేస్తారు? తుప్పు అంటారు. చార్లీని కాల్చినట్టుగా కాల్చేస్తారు. కాబట్టి ఆ చార్లీని కుక్క, ఆ చార్లీ మొరుగుతున్నట్టుగా కాల్చేశారా లేదా?
సత్యం కోసం మరుగుతున్నాడు. అంతలో ఒక శత్రువు వస్తున్నాడు అండి. వీడు కనిపెట్టేసి బంగారు సంచులను ఏం చేయాలనుకున్నాడు? లేపేయాలనుకున్నాడు. ప్రతాప్, ఈ కుక్క ఏమో మరుగుతుంది. ఈ కుక్క మరుగుతుంటే అతడికి ఏమొచ్చింది? కోపం వచ్చి, పాడు కుక్క, నా కళల్లో నన్ను ఎంజాయ్ చేయనివ్వలేదని అలా బ్యాగ్ లోంచి గన్ తీసి టుబుక్కుని కాల్చేసాడు. కాల్చేస్తే దొంగడు, అమ్మయ్య కుక్కలు లేపేద్దాం అనుకున్నాను, దేవుడి దయ వల్ల, వాడు కూడా దొంగడు, దేవుడి దయ వల్ల వాడే కాల్ చేసుకున్నాడు. దేని కాల్ చేసుకున్నాడు? ఆశ. ఆశ, కళల్లో ఏదో ఆశ. కళలు కనకండి, ఏది చేయాలన్న దేవుడు చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ కుక్కని కాల్ చేసాక దొంగవాడు వచ్చాడు. దొంగవాడు ఎంటర్ ఏం చేశాడు తెలుసా? ఆ బంగారు మూటల మీద కళ్ళ గంటున్న బంగారు బాబుని ఢమాలని కాల్ చేసి మూటలు ఎత్తుకుపోయాడు. ఇప్పుడు కరెక్ట్గా చెప్పొచ్చా? దురాశ దుఃఖమునకు చేటు. విస్తారమైన ఆశలేమొద్దు, ఏ నాటికి ఆ నాటికి చాలు. దేవుడు నీకు ఏది ఇస్తాడో వినారా? దేవుడు ఏమన్నాడు? ఇవి మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి మొదట వెతకాల్సింది ఇది. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, నేను మరలా వస్తాను, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని ఆయన చెప్పినప్పుడు వధువు అక్కడ ఉన్న దానికోసమే అంతే. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన ఎడలా పైనున్న వాటినే వెతకాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నాయనా ఈ సమయంలో ఈ వర్తమానం ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ మొదట ఏది వెతకాలో దాన్ని వెతుకుట కొరకు నీ కృపద ఇచ్చిన లోకమనే ఆశ వ్యామోహాన్ని మాలో తీసే బ్రహ్మ. మొదట నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతికే కృపద ఇచ్చేన ఆయన. నేను అక్కడ అత్యంత సమీపముగా వస్తూ ఉండగా ప్రభువా, ఓ ఏదో ఒక దినాన ఎక్కి రా అని మీరు పిలుస్తారయ్యా మధ్యాకాశానికి. మేము అక్కడ వారం ప్రభువా, ఇక్కడ వారం కా. మేము అక్కడ ఉండవలసిన వారము నాయన, మేము దానికోసం ఎదురు చూడవలసిన వారం ప్రభువా. నీ కృపదాయ చేయనాయన ప్రభా. ఒకవేళ ఏదైనా పొరపాట్లుంటే సరిదిద్దుకోవడానికి నీ కృపదాయ చేయ ప్రభువా. ఈ యొక్క కాన్ఫరెన్స్ ద్వారా అలాగే ప్రభా ఈ యొక్క నాయన ఇదిగో ఇది రికార్డ్ చేయబడి ఎక్కడికైతే వెళ్తుందో వారికి స్థానికంగా ఉన్న ఈ చిన్న వధువుకి నాయన సరిపడేటట్టుగా నీ కృపనివ్వండి నాయన. అంతరంగంలో ఆలోచన దయచే ప్రభువా, సరైన ఆలోచన దయచే ప్రభువా. సరైన దాహాన్ని నీ బిడ్డల్లో పెట్టండి నాయన. నీతి కొరకు ఆకలిని పెట్టండి ప్రభువా, నీతి కొరకు దప్పికను పెట్టండి ప్రభువా. నీ రాజ్యం కొరకు ఎదురు చూసే కృపనిమ్మని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే సాయంకాలం జరిగే కూడికను కూడా మీరు దీవించండి. అక్కడ కూడా మీరు రండి నాయన. నీ బిడ్డలు రక్త మాంసములను నాయన పాలువారు అవుటకు సిద్ధపడుచుండగా దీవించి మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే నాయన. చెరువుచ్చిన నాయన యేసేపు కుటుంబం, ప్రతాప్ కుటుంబం, నాయన సన్ని, అలాగే అరుణ్ మాస్టర్ నాయన, ఇంకా ఉన్నటువంటి చిన్న సన్ని, పెద్ద సన్ని ప్రభు, అల్పులు అయినటువంటి మమ్మను, అలాగే నేను అరుణాన్ని నాయన, ఇంకా వచ్చిన వారు ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆయన వారు చేయించిన పనులను సమస్తముని ఆశీర్వాదం దాయించి సాయంకాలం పెద్దల కడు వచ్చి నాయన ఆ మధ్యకి నడిపించబడుతున్న ఆయన ఇదిగో పాస్టర్ పౌర్రాజు గారిని కూడా దీవించిన ఆయన, తన సతీమణ్ణి దీవించి, బిడ్డలను దీవించి, పరిచర్యను దీవించయ్యా. మా కొరకు ప్రయాసపడి వచ్చుచుండగా ఈ దాసుని కూడా బలపరచండి, అల్పుడైన కూడా నన్ను కూడా బలపరచండి. సాయంకాలానికి వాక్యము, వాక్యాహారము నాయన, అలాగే జరగవలసినటువంటి ఆ కమ్యూనియన్ సర్వీస్ అంతట్లో నీ పరిశుద్ధాత్మను ఉంచు నాయన. మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచు ప్రార్థించున్నాము. ఆమేన్.